అనంగరేఖ 6వ భాగం. శివనంద పిల్లవాడు విజయ్ని పెట్టుకుని విడిగా ఒక పక్క కూర్చుందే గాని ఎవ్వరితోనూ మాట్లాడలేదు. ఆ రోజే బారసాల బట్టలు మాత్రం చదివించి ఊరుకున్నారు నారాయణరావు గారు. రాజశేఖర్ డబ్బు చదివించాడు. పిల్లాడికి శ్రీరామచంద్రమూర్తి అని పేరు పెట్టాడు అన్న. సూరమ్మ ఆర్భాటంగా మనవడికి ఉంగరం చేయించింది. ఇంట్లో ఉన్న పాత బంగారం మార్పించి మొలత అడుగు పురమాయించింది అందరెదురుగా. భోజనం చేయబుద్ధి కాలేదు శివనందకు. అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు పోదామా అని ఉంది ప్రాణం. సూరమ్మ ఆ మాట అన్నాక పిల్లవాడిని కూడా ఎత్తుకోలేదు. బారసాల అయిపోగానే బట్టలు సర్దసాగింది శివనంద. అదయ్యాక రాజశేఖర్ దగ్గరికి వచ్చి, నేను బాబుని తీసుకుని వెళ్ళిపోతానండి, మీరు భోజనం చేసి రండి అంది. అదేం, నువ్వు భోజనం చేయవా? వద్దులేండి, నాకు మళ్ళీ జ్వరం తగిలినట్లు అనుమానంగా ఉంది, మూల పడితే ఇల్లు చేరలేమో అంది. రాజశేఖర్ మాట్లాడలేకపోయాడు. వస్తా అంటూ సూట్ కేసు పుచ్చుకొని బయటకు వచ్చేసింది శివనంద. అదేమిటి, భోజనం చేసి వెళ్ళు అంది రామలక్ష్మి. వచ్చిన వాళ్ళు కూడా అదే మాట అనసాగారు. అలా అభోజనంగా వెళ్ళకూడదమ్మా, భోజనం చేసి వెళ్ళు అంటూ. నాకు జ్వరం తగిలినట్టుంది, ఎలాగో భోజనం చేసేది లేదు, ఇక్కడ మూల పడితే కష్టం అంది. నేను కూడా వెళ్తున్నాను, మధ్యలో ఇది ఒళ్ళు తెలియకుండా పడిపోయిందంటే ఇంకా ఈ పిల్లాడు కూడా మాకు దక్కడు అంటూ లేచాడు రాజశేఖర్. అదేమిట్రా నువ్వు కూడా అని అడిగాడు కృష్ణమూర్తి. వాడిని వెళ్ళనీయండి, ఆ పిల్ల ఒక్కతి ఎలా వెళ్తుంది, చిన్నపిల్లవాడిని తీసుకుని అన్నాడు నారాయణరావు. భోజనం చేసి వెళ్ళమంటున్నారు కదా అంటూ ఏదో అనబోయింది రామలక్ష్మి. భోజనం దేముందమ్మా, రాత్రి చేశాం కదా, ఇప్పుడు వెంటనే వెళ్తే బస్సు అందుతుంది, అది మిస్ అయిందంటే మళ్ళీ సాయంత్రం దాకా బస్సు లేదు అన్నాడు రాజశేఖర్. చివరికి ఇద్దరు భోజనం చేయకుండానే వెళ్ళిపోయారు. రామలక్ష్మికి మనసులో బాధ అనిపించినా ఆ సమయంలో అంతకంటే ఏం చేయలేకపోయింది. మనం కూడా వెళ్దాం, ఇంక బట్టలు సర్దు అన్నాడు నారాయణరావు గంభీరంగా. రామలక్ష్మి మారు మాట్లాడకుండా అక్కడ ఇక్కడ పడవేసిన బట్టలు తీసి సంచిలో పెట్టసాగింది. భోజనాలు వడ్డించారు, రండి బావగారు అంటూ వచ్చాడు రామకోటి. నారాయణరావు మాట్లాడకుండా కాళ్ళు కడుక్కొని వచ్చాడు. 4 మెతుకులు ఎంగిల్పడి యువతలకొచ్చారు. ఆ ఊళ్ళో ముఖ్యులని భోజనానికి పిలిచారు. పిలిచిన వాళ్ళంతా వచ్చారు. ఎట్లాగైనా అదృష్టవంతురాలివి కనకమ్మ, ఆలస్యంగా అయినా కొడుకుని కన్నావు అంటూ ఒకరు. ఎన్నాళ్ళకైనా నాగప్రతిష్ఠ చేసిన పుణ్యం ఊరికే పోదు, అందులో రామేశ్వరం, సేతు స్నానం అంతా సామాన్యమా అంటూ యథోచితంగా పొగడసాగారు. ఈ పొగడ్తలన్నీ వింటూనే ఉన్నాడు నారాయణరావు. అసలు ఇవి అన్నీ వినలేకనే వెళ్ళిపోయి ఉంటారు చిన్న కొడుకు కోడలు అనుకున్నాడు. మొత్తం మీద ఆడవాళ్ల మాటలు అని అనిపించారు అనుకుంటూ విసుక్కున్నాడు కూడా. ఇంకా మేం కూడా వెళ్ళొస్తాం అన్నారు నారాయణరావు. అదేం, సాయంత్రం దాకా ఉండండి, పిల్లవాడిని ఉయ్యాల్లో కూడా వేసి వెళ్దురుగాని అంది సూరమ్మ. అది మీరే వేసేయండి, వీలుగా ఉంటే రామలక్ష్మి వస్తుంది, లేకపోతే మీరే కానిచ్చేయండి అన్నాడు నారాయణరావు. భర్త ఆంతర్యం అర్థం కాక తికమక పడిపోయింది రామలక్ష్మి. భర్తకి అనుకున్నంత సంతోషం ఏమీ కనిపించలేదు పెద్ద కొడుకును చూసి. అంటే అసలు నిజం ఆయన గాని గ్రహించాడా? పిల్లవాడు రాజశేఖర్ కొడుకని అది గ్రహించే ఆయన ఇలా అంటున్నాడా అనుకుంది. సరే, ఇలాంటి పరిస్థితిలో తను మౌనంగా ఉండటమే మంచిది అనుకుంది. అప్పుడే బయలుదేరి వచ్చేశారు ఇంటికి. అదేమిటండి, వాళ్ళు సాయంత్రం దాకా ఉండమని గొడవ చేస్తుంటే వచ్చేశారు అని అడిగింది రామలక్ష్మి. చాలే, నీకు సిగ్గు సరం లేదనుకుంటాను. అవతల చిన్నాడు కోడలు కాఫీ నీళ్లు తాగి ఇంటికి వెళ్ళిపోయారు. పసివాడికి కూడా అన్నం పెట్టకుండా ఆ పిల్ల ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి వండి పెట్టుకోవాలి. పసివాడన్నా తినకుండా అభోజనంగా వెళ్తే మనం తింటూ కూర్చుంటామా అని అడిగాడు కోపంగా. రామలక్ష్మి మాట్లాడలేదు. ఏది ఏమైనా తనకి ఉన్న 2 కొడుకులను సయోధ్య తగ్గిపోయినట్లే. తామున్నంతకాలం ఏదో కాస్త ముఖాముఖాలు చూసుకున్నా ఆ తర్వాత ఒకళ్ళకి ఒకళ్ళు కాకుండా పోయేట్టున్నారు అనుకుంది దీర్ఘ నిశ్వాసం విడుస్తూ. అమ్మయ్య, వీళ్ళ గొడవ వదిలిపోయింది, పోతే పోయారులే అనుకున్నారు సూరమ్మ, రామకోటి. అందరికంటే పరమానంద భరితురాలైంది కనకలత. ఆమె ముఖంలో గర్వవీచికలు కదులాడాయి. చివరికి తను అనుకున్నది సాధించింది. ఇక్కడి ఊరంతా తెలిసిపోయింది కనకలతకి కొడుకు పుట్టాడని. అంతా వచ్చినా ఎవ్వరూ నోరెత్తలేరు. నోరెత్తిన శివనంద ఒంటరిదైంది. ఆమె ఏదన్నా అనబోతే ముందే తనంటుంది, మనుషులు నోటి వాడితనం ఉన్న వాళ్ళైతే చాలు ఈ రోజుల్లో ఎలాంటి వాళ్ళనైనా కాలు కింద నల్లిలా నొక్కి పెట్టొచ్చు. చదువుకున్న వాళ్ళనైనా ఎంత గొప్ప వాళ్ళైనా సరే చదువు సంధ్యాలేని మూర్ఖులకి నోరుంటే చాలు, వాళ్ళని యాగి చేయొచ్చు. ఎందుకు పనికిరాని వాళ్ళుగా, ఇంకా వీలైతే దొంగలుగా, హంతకులుగా కూడా తమ నోటి దురుస్తనంతో చిత్రీకరించవచ్చు. సగర్వంగా నవ్వుకుంది కనకలత. శివనంద ఇంటికి వచ్చేశాక మనసులో ఒక విధమైన నిర్లిప్తత చోటు చేసుకుంది. కనకలత దగ్గర ఉన్నవాడు తన కొడుకే అయినా ఆ సంగతి తెలిసిన అంతా తెలియనట్లు ఉంటారు. దేనికి
అంటే అంతా కలిసి కుట్ర పన్ని తన కొడుకుని తనకి కాకుండా చెయ్యాలనేగా వాళ్ళ ఉద్దేశం. అమ్మాయి కనకలతకి పిల్లలు లేరు, మీ చిన్నవాడిని పెంచుకుంటున్నట్టు అంటే తానేమన్నా వద్దని గోల పెడుతుందా? ఆ విధంగా ఆలోచించడం ఎక్కువైపోయింది శివనందకు. రోజుకొకసారైనా పిల్లవాడిని గుర్తు చేసుకోవటం, బాధపడటం. నిక్షేపం లాంటి పిల్లవాడు పోతపాలకు అలవాటు పడి చిక్కి సగమయ్యాడు. తనెంత బాధపడింది పిల్లవాడికి పాలు ఇవ్వడం లేకపోవడం వల్ల. ఈ బాధలన్నీ వాళ్లకు తెలుస్తాయా? ఎందుకు తెలియవు? అత్తగారు మటుకు బిడ్డల్ని కనలేదా, పెంచలేదా? పోనీ కనిపెంచేవాళ్ళని చూడలేదా? అసలు లొసుగంతా ఆవిడ్లోనే ఉంది. వీడు చిన్నవాడి కొడుకురా, నీ కొడుకు అంటావేమిటి అని 4 జాడించేస్తే బాగుండేది కదా. ఆవిడెందుకంటుంది? అసలు మామగారన్నా గుర్తుపట్టలేదా పిల్లవాడిని అనుకుంటూ తలుచుకుని బాధపడసాగింది. కన్న కడుపున చిచ్చు రగిలిన కరువుల పాల కరువుల పాలవును దేశం అన్నాడో సినీ కవి. కాలచక్రంలో మరో 10 రోజులు తిరిగేసరికి కృష్ణమూర్తి కొడుకుకు సీరియస్గా ఉంది, ఆసుపత్రిలో చేర్చారట అంటూ ఫోన్ చేశారు. భర్త చెప్పేసరికి నిలువున మ్రాన్పడిపోయింది శివనంద. ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి, ఎలా ఉన్నాడో ఏమో, ఏమైందో, ఏం సుస్థి చేసిందో అని అంది రుద్ధకంఠంతో. పోనిద్దు, మనం మటుకు వెళ్ళి చేసేదేముంది అన్నాడు. అదేమిటి అలా అంటారు? అవును, నాన్నగారు అమ్మ ఉండి అన్నయ్య ఉన్నాడు, వాళ్ళకంటే మనకెక్కువ తెలుసా అని అడిగాడు రాజశేఖర్. ఎంతమంది ఉన్నా మనం మన కళ్ళతో చూసిందవుతుందా? కాకపోవచ్చు, కానీ డాక్టర్ల కంటే మనం గొప్పవాళ్ళం కాదు. వాళ్ళు ఏం చేయలేమనుకున్నప్పుడు మనం లాంఛనానికి ఒకసారి వెళ్ళి చూసొస్తానులే అని జవాబిచ్చి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాజశేఖర్. తను చూసి వస్తాను అని అన్నాడే గాని నిన్ను కూడా తీసుకువెళ్తానని బయలుదేరు అని అనకపోవడం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంది శివనంద. అతను అనకపోవడానికి కూడా కారణం ఉంది. శివనంద ఊరుకోదు, అంటే ఆమె కన్నా మమత ఊరుకోనియదు. ఏదో ఒకటి అంటుంది. తమందరినీ పలచన చేయలేక మౌనం వహించాడే గాని తనకి మటుకు తెలియదా? వాడు తన రెండవ కొడుకే అని తెలుసు, కానీ తమాయించుకున్నాడు. ఆడది కనుక శివనంద బయటపడుతుంది ఏదో ఒక సమయంలో. అక్కడ మాట వస్తే తనేం మాట్లాడినా బాధే. శివనంద పక్కన నిలబడి ఆమెకి సపోర్ట్ రాకపోతే శివనందకి కోపం వస్తుంది. శివనంద పక్షం మాట్లాడితే ఇటు మిగిలిన వాళ్ళందరికీ కోపం వస్తుంది. దాంతో ఏముంది? కురుక్షేత్ర సంగ్రామం, అన్నాదమ్ముల కలహం, అటు ఇటు సర్ది చెప్పలేక తల్లిదండ్రుల బాధ. ఇద్దరు కొడుకులే, ఎవరిని తిట్టినా వాళ్లకే బాధ. మళ్ళీ ఇన్ని గొడవలు పడే బదులు ఎలా జరగాలో అలా జరుగుతుందని మౌనం వహించడమే మేలు. ఊరుకుండువారు ఉత్తమము కదా అని వేమన ఏనాడో చెప్పాడు. మరి పాపం ఎంత అనుభవం మీద చెప్పాడో, కానీ తనకి మటుకు అదే శరణ్యం. శివనందకి కోపం వచ్చేసింది. భర్త ఎందుకలా ప్రతిదానికి జాప్యం చేస్తాడు అని అనుకుంది చిరాగ్గా. ఆ రోజంతా అలాగే బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఆ మర్నాడు అలాగే గడిచింది. మరో 4 రోజుల వరకు. మళ్ళీ ఏం సమాధానం రాకపోతే పిల్లాడికి నయమైంది కాబోలు అని కుదుటపడింది శివనంద. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు మరో 6-7 రోజులు గడిచాక మళ్ళీ కబురొచ్చింది, బాబు పోయాడు అని. ఆ మాట వింటూనే గొల్లున ఏడ్చింది శివనంద. రాజశేఖర్ కళ్ళవంబుడి నీళ్లు తిరిగాయి. నిన్నెందుకు కన్నానో, నువ్వెందుకు పుట్టావో ఆ భగవంతుడికి కూడా అర్థమైందో కాలేదో, చివరికి నీ రాత ఇలా రాసుందన్నమాట. నీకు నేను చేయగలిగింది ఏమీ లేదు, ఈ కన్నీటి కణం వదలడం తప్ప అనుకున్నాడు. ఏవండి, ఒకసారి వెళ్ళి బాబుని చూసొద్దామండి ఆఖరిసారిగా అంది శివనంద. నందా, నువ్వు ఒక్కొక్కసారి చాలా తెలివి తక్కువగా మాట్లాడతావు. మనం వెళ్ళేదాకా మన కోసం వాడిని మట్టి చేయకుండా ఉంటారా చెప్పు? మనకెలాగో చూడడం పడదు. ఆ సూరమ్మ నోటికి వదిన నోటికి హద్దు పద్దు ఉండదు. ఏదైనా అన్నారంటే మళ్ళీ నువ్వే బాధపడతావు. నిన్ను చూసి నేను బాధపడాలి ఎందుకులే, అంతవరకు అని సరిపెట్టుకో. పోయి స్నానం చేసిరా, అంతకంటే మనం చేయాల్సిందేమీ లేదు అన్నాడు గంభీరంగా. ఆ మాటకు శివనంద భర్తకేసి ఒకసారి చూసింది చాలా తీవ్రంగా. వాడు ఎక్కడ పెరిగినా నా బిడ్డ, మీ కన్న కొడుకు, అది మనకు తెలుసు. మనం కూడా మైల పట్టాల్సిన వాళ్ళమే. వాళ్ళేదో అంటే అననీయండి, వాళ్ళ పాపం వాళ్లే అనుభవిస్తారు. ఇప్పుడు ఎత్తుకుపోయి బాగుపడి చచ్చారా? అనవసరంగా పిల్లాడి ప్రాణం పోయింది కానీ వాళ్ళకేం? నిక్షేపంగా శుభానికి మనల్ని పిలిస్తే వెళ్ళాలి, అశుభానికి మనల్ని పిలవకపోయినా వెళ్ళి చూసి రావాలి. అందులో వాడు మన కొడుకు, మన రక్తమాంసాలు పంచుకుని పుట్టిన బిడ్డ. మీరు రాకపోయినా నేను వెళ్తాను. ఆ మాత్రం వెళ్ళలేనంటారా? వెళ్ళి చూసొస్తాను. వాళ్ళేమనుకుంటే నాకేం? వాళ్ళేమన్నా వాగుకోనియండి. నోరు భగవంతుడిచ్చాడు కనుక ఉపయోగించుకుంటారు ఆ విధంగా అంటూ భర్తకి సీరియస్గానే చెప్పింది శివనంద. ఆ మాటకు రాజశేఖర్కి కోపం వచ్చింది. నీకు ఏదో ఒక్కొక్కసారి పోనుతుందనుకుంటాను, దయ్యమో పిశాచమో.
అది పూనినప్పుడు ఎవ్వరు ఏ మాట చెప్పినా నీకు తలకెక్కదు. నీ కర్మ అంతే, పోతే పో. ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఏమన్నా నాకేం సంబంధం లేదు. ఆ మాటలన్నీ నీ నెత్తిన నువ్వు కట్టుకొని ఊరేగాల్సిందే. నాకేం నిమిత్తం లేదు. అందుకు ఇష్టపడితే పిల్లవాడిని ఇక్కడే ఉంచి వెళ్ళి చూసి వెంటనే రా అన్నాడు ఖచ్చితంగా రాజశేఖర్. అలాగే లేండి, వాళ్ళేమన్నా నేను మాట్లాడను, పట్టించుకోను అంది శివనంద. బీరువాలోంచి డబ్బు తీసి ఆమెకిచ్చాడు. చిన్న బ్యాగ్లో ఒక చీర, ఒక జాకెట్టు, ఒక టవల్ పెట్టుకుంది. మరి మీరు సెలవు పెట్టి బాబుని చూసుకుంటారా అని అడిగింది. ఎంత పొద్దుపోయినా రాత్రికల్లా వచ్చేయి అన్నాడు రాజశేఖర్. అలాగే వస్తాను, బాబుని వదిలి వెళ్తున్నాను కదా. ఆ విషయం గుర్తుంచుకో. పోయిన వాడి కోసం ఉన్నవాడిని ఏడిపించుకొని తినకు అన్నాడు గంభీరంగా. శివనంద తల కదిలించి గబగబా బ్యాగ్ తీసుకుని బస్టాండ్కి వచ్చింది. ఆమె వచ్చిన 10 నిమిషాలకల్లా బస్సు వచ్చింది. వెంటనే అందులో ఎక్కి తిన్నగా కనకలత పుట్టింటికి బయలుదేరింది శివనంద. మనిషి పైన నవగ్రహాల ప్రభావం జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు ఉంటుందని, అదే జాతకం అని, జాతక బలమని అంటారు. షట్ శాస్త్రాలలో జ్యోతిష్యం కూడా ఒక శాస్త్రం. ఈ రోజున నవగ్రహాల్లో ద్వితీయ స్థానం అలంకరించిన చంద్రుడి మీదకి కాలు పెట్టి వచ్చారు. అలాగే 3వ స్థానం అలంకరించిన కుజుడి దగ్గరకు వెళ్ళొచ్చారు. జాతకాలను నమ్మినా నమ్మకపోయినా గ్రహాలనేవి ఉన్నాయని తప్పకుండా విశ్వసించాలి ప్రతివారు. మనకి ఛాయాగ్రహాలైన రాహుకేతవులు పాశ్చాత్యుల లెక్కలో లేకపోయినా నెప్ట్యూన్, ప్లూటో అంటూ వారి పేర్లు ఏవో 2 తగిలించుకొని చెప్పుకున్న మొత్తం మీద పశ్చిమ దేశాలలో ఎక్కడైనా ఎవరైనా సరే నమ్మేవి గ్రహాలు 9. ఏదైనా మన నమ్మకం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని కర్మ అనుకున్న పూర్వజన్మలోని పాప పంచితాన్ని, కర్మలను ఈ జన్మలో తప్పక అనుభవించాలి అని భగవద్గీత చెప్పిన, జాతకం బాగాలేదు అని మరికొందరు నమ్మేవారు చెప్పిన ఏదైనా పర్యవసానం ఒక్కటే. మనిషికి ఒక సమయంలో ఉజ్వలంగా వెలగడం, ఆ తర్వాత కర్పూరంలా ఒక్కసారి ఆరిపోవడం. కొందరి పరంగా అయితే నూనె ఉన్నంతసేపు నిశ్చలంగా ఒకే పద్ధతిలో వెలిగే దీపారాధన ఒత్తుల వంటి జీవితాలు మరికొందరివి. అలా ఉజ్వలంగా వెలిగినప్పుడు ఏదో శుక్రమహాదశ అని అనుకోవడం. అది కాస్త పోగానే ఏముంది, ఏలినాటి శని పట్టినట్టుంది, ఏడేళ్లు అనుభవించొద్దా అని మరికొందరు బాధపడటం నిత్య జీవితంలో తప్పనిసరి. అలాగే అనుకుంటే శివనంద జీవితంలోనూ ఏలినాటి శని ప్రారంభమైందనే చెప్పొచ్చు. అకాల బాధలు, అపనిందలు, అవమానాలు, ధనహీనత ఒక్కొక్కటే వరుసగా సంప్రాప్తించాయని చెప్పొచ్చు. గుమ్మంలో అడుగుపెట్టిన శివనందకు ఎదురుగా కనిపించింది అత్తగారు, మామగారు, బావగారు, కనకలత, పక్కన ఆ ఇరుగు పొరుగులు. శివనందన్ చూసి ముఖం మార్చుకుంది కనకలత. ఆమె బుద్ధి ఎలా మారిపోతుంది? అది పుట్టుకతోనే వచ్చింది. ఆఖరిది గనక గారాబం పేరుతో మరింతగా పెరిగింది. పిల్లవాడిని తీసుకురాలేదా అని అడిగింది రామలక్ష్మి కోడల్ని చూస్తూనే. లేదు, ఆయన దగ్గరే అట్టి పెట్టుకున్నాడు, నేను చూసి వెంటనే వచ్చేస్తానని అంటే అంది. శివనంద బుట్ట ఒక పక్కగా పెట్టి. అంతలో సుడిగాల్లా వచ్చింది సూరమ్మ. పోనీ వాడిని కూడా రమ్మనకపోయావా అంది రామలక్ష్మి. శివనంద మాట్లాడలేదు. నలుగురు మధ్య కూర్చున్న కనకలత దగ్గరగా కూర్చొని పిల్లవాడు ఎప్పుడు పోయాడు, ఎలా పోయాడు అని అడిగింది మామూలుగానే శివనంద. ఎలా ఏముందమ్మా, కొందరి పాపిష్టి కళ్ళు పడితే అంతే. పుట్టక మా పిల్ల కడుపున ఒక కాయ కాస్తే అంతా కుళ్ళి చచ్చారు. అడ్డమైన వాళ్ళు అడ్డమైన ఆగాయిత్యాలతో పిల్లాడిని ఎత్తుకుంటే ఏమవుతుంది? ఏ ముదనష్టపుది ఎత్తుకుందో ఆనాటి నుంచి పిల్లాడు మళ్ళీ పాలు తాగలే. ఆ మాటలు తనని ఉద్దేశించే అని తనకు తెలుసు. అయినా తనని కానట్టే మళ్ళీ అడిగింది. పోతపాలు పడలేదేమో, పోనీ వేరే ఏ డబ్బా పాలు పోస్తే పడేదేమో అంది శివనంద. గేదె పాలు ఇంటి దగ్గర పిండించిన వాటికంటే మంచివేమిటి డబ్బా పాలు? అయినా పాల వల్ల కాదు, వాడికి దిష్టి తగిలిపోయాడు అంది కనకలత. ఉంటాయమ్మా కొందరివి మరి దిక్కుమాలిన కళ్ళు. నరుడి కంటికి నల్లరాయి పగులుతుందని ఊరికే అన్నారా అంది సూరమ్మ. పిల్లవాడికి అప్పుడే తీసుకుపోయారా అని అడిగింది శివనంద బాధగా. మనది కాని వస్తువు మన దగ్గర దేనికి అంటూ జవాబిచ్చింది కనకలత. అవుననుకో, ఒకసారి పిల్లవాడిని చూద్దామని వచ్చాను. చూసింది చాలేమ్మా, నీ కొడుకు పక్కలో బిడ్డ మాయమయ్యాడన్నావు. మీ ఇంటికి వెళ్ళి నిద్ర లేకుండా తిన్నగా మా ఇంటికి వచ్చి మా పిల్లవాడిని ఎత్తుకోలేదా అని అడిగింది సూరమ్మ. శివనందకి కోపం వచ్చినా తమాయించుకుంది. ఇప్పుడు చావు ఇల్లని నీ కొడుకుని తీసుకురాకుండా జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలొచ్చావు. మరి మాకా తెలివి లేదు. నువ్వు గబాలన పిల్లాడిని ఎత్తుకుంటుంటే ఏమనలేకపోయాం. మీ అఘాయిత్యమేగా మాకు కొట్టింది అంది సూరమ్మ. బాగుంది, ఎవరనే మాటలు వారినే. ఇతరులని అనవసరంగా ఏమన్నా అంటే ఈ రోజుకు కాకపోతే మరో రోజుకైనా వాళ్ళకే తగులుతుంది.
ఒక తల్లి కడుపులో చిచ్చు పెట్టారేమో, మీది మీకే కొట్టింది, ఎవరినంటారు? ఎత్తుకున్నంత మాత్రాన పిల్లాడెందుకు పోతాడు? ఊరుకోలేక అడిగేసింది శివనంద. ఆ మాట వింటూనే గయ్యమని లేచింది సూరమ్మ. చూసావా చూసావా ఎలాంటి మాటలు అంటుందో? ఒకళ్ళ కడుపులో మేమెందుకు చిచ్చు పెడతాం అని అడిగింది రామలక్ష్మిని చూస్తూ. నువ్వు ఊరుకోనందా, అనని సమయం చూసుకొని అనాలి అంది రామలక్ష్మి మందలింపుగా. ఊరుకుంటూనే ఉన్నాను, ఈనాడు కాదు, నా కొడుకును పట్టుకుపోయిన దగ్గర నుంచి అంది శివనంద ముభావంగా. పుట్టక ఇన్నేళ్లకి ఓ నలుసు మా కడుపున పడితే ఏం ఏడ్చి చచ్చారో. దీనికి పిల్ల జల్ల లేదు, ఆస్తి అంతా వేసుకుపోదామని చూశారు. దానికి ఒకడు పుట్టేసరికి వీళ్ళకి కడుపులో కుళ్ళు బయలుదేరింది. దాంతో ఏదో చేసి మా మనవడిని చంపేశారు. సొమ్ము పాపిష్టిదమ్మా. ఎంతో అయలుగా హొయలొలికిస్తూ అచ్చంగా తన కూతురు కన్నవాడు పోయినట్లే చెబుతోంది సూరమ్మ. ఎవరికి కావాలండి ఆస్తి? అయినా అంత కక్కుర్దిగా ఎవరుంటారు? అలాంటి బుద్ధి ఉన్న వాళ్ళకి అలాంటి మాటలు ఊహలు వస్తాయి కానీ ఇతరులకి రావు అంది శివనంద. నువ్వు ఏదో చూడటానికి వచ్చావు, చూసి నీ దారిన నువ్వు వెళ్ళు, అనవసరపు ప్రేలాపన వద్దిక్కడ కఠినంగా అంది కనకలత. శివనంద మాట్లాడలేదు. కృష్ణమూర్తి అప్పుడే వచ్చాడు. మరదల్ని చూశాడు. తమ్ముడు రాకపోవడం గమనించాడు. మా తమ్ముడు పిల్లాడు రాలేదేమిటి అని అడిగాడు. వాళ్ళెందుకు వస్తారు? పిల్లాడు చచ్చిన కొంప మనది. తన కొడుకుని తీసుకొస్తే వాడికి ఆ దోషం ఏం తగులుతుందో అని భద్రంగా దాచుకుని వచ్చారు. మన పిల్లాడినంటే అవకరం పనులతో ప్రాణం తీసేశారు కానీ వాడికేం, వాడి నిక్షేపంగా ఉన్నాడు అంది కనకలత ఉక్రోషంగా. ఆ మాటకు శివానంద తమాయించుకోలేకపోయింది. తనకి ఉన్న ఒక్కగానొక్క కొడుకును బతికి ఉన్నాడని శాపనార్థాలు పెడుతున్నట్లుగా తోచి చెర్రున లేచింది. పోయిన పిల్లాడు అచ్చంగా నీ కొడుకే అయినట్టు, వాడు మాకేం కానట్టు మాట్లాడకు. 10 రోజులు పెంచిన దానికే నీకింత మమకారంగా మాట్లాడుతుంటే 10 నెలలు మోసి కన్నదానికి నాకెంత బాధ ఉండాలి? ఆ బాధ ఇద్దరికీ సమానమే. అలాంటి వెక్కిరింపు మాటలు, పుల్లవీర్పు మాటలు మాట్లాడడం మంచిది కాదు. మన ఇంట్లో ఇక మిగిలింది వాడొక్కడు. వాడిని గురించి ఎందుకులే తిట్లు శాపనార్థాలు అంది శివనంద. ఏమిటమ్మాయి నువ్వు అంటున్నది? ఆమె పెంచడమేమిటి, తను కనడమేమిటి అన్నట్టు విచిత్రంగా చూడసాగారు వచ్చిన అమ్మలక్కలు. అది స్పష్టంగా గమనించింది సూరమ్మ. ఈ మధ్య ఈమె గారి పిల్లాడు మాయమైపోయాడు. అప్పట్నుంచి ఇలాగే అడ్డదిడ్డంగా మాట్లాడుతోంది అంటూ వచ్చిన వాళ్ళకి చెప్పుకుంది సూరమ్మ. పాపమంటూ సానుభూతి చూపించారు అక్కడి వాళ్ళు. నేను ఉన్నమాటే అన్నాను అంది శివనంద. ఏమిటమ్మా రామలక్ష్మమ్మ, మీ చిన్న కోడలికి మొన్న దెబ్బతో ఏదో పిచ్చి పట్టినట్లుంది. ఏమన్నా గాలి ధూళి సోకిందేమో. ఫకీర్ సాయిబు దగ్గరికి తీసుకెళ్ళి ఏ తాడో పేడో వేయించు, లేకపోతే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా నా కొడుకులే అనేట్టుంది అంది సూరమ్మ. నిజమేనమ్మా, బాలింతతనంలో ఏం జరిగినా జరగవచ్చు, ముందుగా జాగ్రత్త పడండి. సూరమ్మ గారు అన్నట్లు ఏదో కాస్త విభూది పెట్టించి ఏదో తాడో తాయెత్తో వేయించు. ఏ గ్రహపాటో మరి పిల్లాడు పోవడం, ఆ దోషాలకి తాడో ఏదో వేయించాలిగా అంటూ వచ్చిన వాళ్ళంతా రామలక్ష్మికి సలహా ఇవ్వసాగారు. రామలక్ష్మి ఎటూ మాట్లాడలేకపోతోంది. అటు చిన్న కోడలి మీద కోపం వచ్చింది, ఇటు ఈ సంభాషణలకి చిరాకు పుట్టింది. చివరకు రామలక్ష్మి లేచి సాయిబు దగ్గరికి తీసుకుపోయి తాడు వేయిస్తాను అనేదాకా ఎవ్వరూ వదల్లేదు. ఆ మాట ఆమె చేత అనిపించుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లుంటారా? మరో 4 ఇళ్లలో యథాశక్తి ప్రసారం చేసొచ్చారు. చివరికి ఏతావాత రామలక్ష్మి చిన్న కోడలికి పిల్లాడు మాయమైపోవడంతో పిచ్చెక్కిందని కొందరు, అసలు ఏదో గాలి సోకింది అందుకే పిల్లాడు కనబట్టం లేదని కొందరు, గ్రహబలం బాగాలేదు, ఆమె జాతకంలో ఏవో దోషాలున్నట్టున్నాయి, వెళ్ళి జపాలు చేయిస్తే గాని కుదరదని కొందరు, తోచిన వాళ్ళు తోచినట్లు అనసాగారు. రోజులు తనవి కాకపోతే తాడు పామై కరుస్తుందని సామెత ఉండనే ఉంది. శివనంద ఆ పూటే ఇంటికి తిరిగి వెళ్ళిపోదామనుకుంది. ఇదిగో రామలక్ష్మి, కోడల్ని ఇంటికి తీసుకెళ్ళి ముందు తాయెత్తు కట్టించి పంపు అంటూ అందరూ ఊదర కొడుతుంటే ఇంకా ఇంటికి తీసుకువెళ్ళక తప్పలేదామెకి. అక్కడ పిల్లవాడిని వదిలొచ్చాను, ఆయన కోపంతో మండిపడతారు, నాకేం గాలి ధూళి లేదత్తయ్యా, వాళ్ళేదో అన్నారనుకోండి, అంతగా అయితే ఈసారి వచ్చినప్పుడు వేయించుకుంటాను అంది శివనంద. అలా ఎందుకు, ఎన్నిసార్లు తిరుగుతారు, వెళ్ళి వేయించి పంపండి అంది సూరమ్మ వెనక నుంచి. మధ్య మీకెందుకండి మా గొడవ? అసలు నేను వేయించుకోను, ఆయనకు చెప్పకుండా ఆయన అడగకుండా ఎవరు వేయించుకుంటారు అని అడిగింది శివనంద తీవ్రంగా. వాడు మాత్రం ఎందుకు వద్దంటాడు, పెళ్ళాం ఆరోగ్యం కంటే ముఖ్యమా అని అడిగింది రామలక్ష్మి. నారాయణరావు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు. సరే ఉదయం వేయించగానే పంపించేస్తానులేరా అంది రామలక్ష్మి. అసలు మీ ఊరు దాకా ఎందుకమ్మా, మా ఊళ్ళో మంచి జమాజట్టి ఉన్నాడు, అతన్ని పిలిపిస్తాను, వేయించండి, ఇట్నుంచిటే పంపయ్యవచ్చు, తను మీ ఊరు రానంటోంది కదా అన్నాడు రామకోటి. ఈ సలహా అందరికీ నచ్చింది. వెంటనే ఫకీర్ సాయిబు బాషాకి కబురు వెళ్ళింది. అతగాడు తన దగ్గర ఉన్న సరంజామాతో వచ్చేశాడు.
అంతకుముందే రామకోటి ఏం మాట్లాడాడో ఏమో వస్తూనే అరిచాడు, ఆయ్ అల్లా అంటూ. ఆ అరుపుకి హడలిపోయింది రామలక్ష్మి. ఈ పిల్లకి సామాన్యమైన గాలి కాదు సోకింది, షాకిని ఢాకిని రెండూ పట్టినాయి అని. అట్టల్లా పోపు గట్టెల్లా 15 రోజులు వెయ్యాలి అన్నాడు. 15 రోజులు ఇక్కడెవరుంటారు? నువ్వు ఉండకపోతే మానే, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడికే వస్తాను. నా స్నేహితుడు ఓ భూతమాంత్రికుడుండాడు, వాడిని పంపిస్తా మీ ఊరు. అంతా కలిసి ఓ 50 రూపాయల్లో అయిపోతుంది అన్నాడు. శివనంద విదిలించుకుని బయటకొచ్చేసింది. చూసావా, నీ కోడలికి ఎంత పొగరొచ్చిందో. అది ఆమె తప్పు కాదు, దాన్ని ఆవహించిన దయ్యానిది. అది వదలగొడితే గాని బాగుపడదు. వినయ విధేయతలు రావు అంది సూరమ్మ. శివనంద అలా వెళ్ళిపోవడం ఆమెకి అవమానంగానే తోచింది. అందుకే ఆమెకు కూడా అనుమానం వచ్చింది. వెనక తనంటే ఎంతో భయభక్తులు కనబరిచేది, తనంటే ప్రాణం పెట్టేది. అలాంటిది తన్ని మధ్య ఎంత మాట పడితే అంత మాట అడుగుతోంది. తన మాటను లెక్క చేయడం లేదు. పెద్దగా కాకపోయినా కొద్దిగానే అయినా ఏదో గ్రహం పట్టింది. అది వదలగొట్టాల్సిందే, లేకపోతే కాస్త మంచిది. తమ బతుకులు చివరి దశలో దాని దగ్గరున్న సుఖంగా గడుస్తాయనుకున్నందుకు ఇది ఇలా తయారైతే చూసేదెవరు? ఈ విధంగా సాగుతున్నాయి రామలక్ష్మి ఆలోచనలు. కానీ 4 గదుల మధ్య బంధిస్తే పిల్ల కూడా పుల్లా గర్జిస్తుందని ఆమెకి తెలియదు. కోడలు ఇన్నాళ్ళు మంచిగా ఉన్నది, నోరెత్తనిది, ఎందుకిలా తయారైంది అన్నది ఆమెకు అర్థం కాకపోయినా వాస్తవం చెప్పవలసొస్తే జరిగిన లేదా జరుగుతున్న సంఘటనలే మూల కారణం అని ఆమె గ్రహించడం లేదు. అత్తగారన్నా మామగారన్నా ఎంతో భయభక్తులు కలది. అకారణంగా మారిపోయిందంటే ఆమె మనసు విరిగిపోబట్టే. ఒక రోగిని, వృద్ధుడిని, శవాన్ని చూసిన గౌతముడు తపస్సుకు వెళ్ళిపోయాడంటే, అన్ని భోగభాగ్యాలను అన్నింటినీ త్యజించి వెళ్ళిపోయాడంటే కారణమేమిటి? పరివర్తన. ఎన్నో దేశాలను రాజ్యకాంక్షతో జయించిన అశోకుడు ఒక్క కళింగ యుద్ధంతో సాత్వికుడయ్యాడంటే కారణం మానసిక పరివర్తన. ఎన్నో బాధలు అనుభవిస్తూ ఎంతో ఓర్పుగా నెట్టుకొస్తున్నప్పటికీ దేశ ప్రజలందరూ ఒక్కసారి అన్ని పక్కల నుంచి బ్రిటిష్ వారిపై తిరగబడ్డారంటే కారణం మానసిక పరివర్తన. ఎంతో కాలం సహించి ఇక తమకు శక్తికి మించిన సమయంలోనే ఎవరైనా ఎందుకైనా తిరగబడటం జరుగుతుంది. దానికి బలమైన కారణాలు తప్పకుండా ఉండి ఉంటాయి. అయితే ఆ కారణాలు అడిగి తెలుసుకోవడానికి ఎవరికీ తీరుబడి ఉండదు. అసలు తెలుసుకుందామన్న ఆలోచన కూడా రాదు. అలాగే అత్తగారిని గౌరవించే శివనందకు ఆమె మీద మనసు విరిగిపోయిందంటే ఆమె పట్ల శివనందలో ఏర్పడిన భావాలే. నిజానిజాలు పాపపుణ్యాలు ఏది ఎంతవరకు అన్నది కొంతసేపు పక్కన పెడితే రామలక్ష్మి మీద అలాంటి నిర్లిప్తత శివనందలో చోటు చేసుకోవడానికి కారణం పిల్లవాడు కనకలత దగ్గరికి చేరడమే. సూరమ్మ రామకోటి పిల్లవాడిని తస్కరించినప్పుడు, వాడే మళ్ళీ కనకలత దగ్గర పెరుగుతున్నప్పుడు తెలిసి కూడా రామలక్ష్మి ఏం మాట్లాడలేదు కనుక అత్తగారికి అన్నీ తెలిసే అలా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుందని, ఆమె మద్దతు లేనిదే ఏమీ జరగదని ఆమె నమ్మిక. ఆ నమ్మకం అలాగే ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆమె నరనరంలోనూ పెరిగిపోయింది. వటవృక్షంలా ఊడలు దిగిపోయింది. దాన్ని పెళ్లగించడం ఆమె తరం, ఆమెను సృష్టించిన ఆ దేవుడి తరం కూడా కాదు. ఒక్కసారంటే ఒక్కసారి రామలక్ష్మి, నందా, వీడు మన చిన్నవాడిలానే ఉన్నాడు కదూ. ఆ రోజు సూరమ్మ రామకోటి అతి లాఘవంగా మన ఇంట్లోంచి వీడిని తప్పించేశారు. ఏముంది, పాపిష్టి వాళ్ళకి పాపిష్టి ఆలోచనలే వస్తాయి అని కనుకని ఉంటే చాలా సంతోషించి ఉండేది. అత్తగారి మంచితనానికి మురిసిపోయేది. ఆమె మీద ఇంకా గౌరవం పెరిగేది. కానీ అత్తగారు అలా అనకుండా వాళ్లతో చేతులు కలిపిందని శివనందకి కోపం. కనకలతకి సీమంతం చేయడం, బారసాల అంటూ బట్టలు చదివించడం ఇవన్నీ శివనందకు మంటగానే ఉన్నాయి. లోకాన్ని తమని మభ్యపెట్టడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని ఆమె ఆలోచన. చివరకు అదే బలపడిపోవడంతో ఆ కోపమే ఆమెని తిరగబడేటట్టు చేసింది. శివనంద భర్త దగ్గరకు వచ్చేసింది. అప్పటికే పిల్లవాడు చాలా పెద్దగా ఏడుస్తున్నాడు. రాజశేఖర్ సముదాయించలేక సతమతమైపోతున్నాడు. వచ్చావా మహాతల్లి, ముందు వీడిని తీసుకో, వీడి బాధ ఏమిటో చూడు అంటూ పిల్లవాడిని అందించాడు. గబాల్న విజయ్ని తీసుకుని గుండెలకు హత్తుకుంది. ఏమిటి బాబు, ఎందుకు ఏడుపు అంటూ ప్రేమగా పిల్లవాడిని ముద్దు పెట్టుకుంది. బాబు అవసరాలు తీర్చి గబగబా వంట చేసి భర్తకు పెట్టింది. భార్య ముఖం చూస్తూనే అక్కడ జరిగిందేమిటో సగం ఊహించిన రాజశేఖర్ మళ్ళీ అడగలేదు ఏం జరిగిందని. శివనంద చెప్పడానికి భయపడి ఆమె కూడా చెప్పలేదు. ఆ రాత్రి అలాగే గడిచిపోయింది. తెల్లవారి ఆ పని ఈ పని చేసుకుంటోంది శివనంద. రాజశేఖర్ ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఇంతలో గుమ్మం ముందు రిక్షా ఆగింది. అందులోంచి దిగింది రామలక్ష్మి. వెనక మరో రిక్షా ఆగింది. అందులోంచి దిగాడు ఫకీర్ సాహెబు బాషా. తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు రాజశేఖర్. ఏమిటమ్మా ఇలా వచ్చావు, అంతా కులాసాగా ఉన్నారా అని అడిగాడు. మేమంతా బాగానే ఉన్నాం.
ప్రస్తుతం బాగుండంది నందకే అంది రామలక్ష్మి కూర్చుంటూ. నందకేమైందమ్మా, అది బాగానే ఉందిగా ఆశ్చర్యంగా అడిగాడు రాజశేఖర్. దానికి జవాబిచ్చింది రామలక్ష్మి కాదు, భాష. ఏమిటి బాగుంది బాబు, ఆ అమ్మకి నిండా దుష్టగ్రహం పట్టి పీడిస్తోంది. షాకిని ఢాకిని పిశాచాలన్నీ చుట్టుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రారంభం కనుక తొందరగా నయమవుద్ది. శాంతి చెయ్యాలా, అందుకే మీ అమ్మగారు మమ్మల్ని పిలుచుకొచ్చినారంటూ అందుకుని అతడే చెప్పేశాడు. ఆ మాట వింటూ అయోమయంగా చూశాడు రాజశేఖర్. దానికి గాలి సోకడమేమిటి, బాగానే ఉంది కదా. అది మామూలు దెయ్యం కాదు బాబు, ఘరానా దెయ్యం. అది పట్టినప్పుడు ముందు మంచిగానే ఉంటుంది. ఉండి ఉండి ఒక్కొక్క పలుకు తప్ప మాట్లాడదు. కానీ నెమ్మది నెమ్మదిగా మనిషిని పీక్కు తింటూ అడ్డమైన పనులు చేయిస్తూ ఆ అమ్మ ప్రాణం తీస్తుంది, మీ ప్రాణం తీయిస్తుంది. ముందుగానే జర మంచి చేసుకుంటే బాగుపడిపోతుంది. పండంటి పిల్ల, పిల్ల సక్కదనం మంచిదనం అన్నీ చూసి వాటంగా చుట్టుకుంది దెయ్యం. ఆ మాటలకి తెల్లబోయాడు రాజశేఖర్. కొడుకుని యువతలకి పిలిచింది రామలక్ష్మి. నాకు అదే అనుమానంగా ఉందిరా బాబు. అసలు నంద ఏనాడన్నా పల్లెత్తి మాట నెరుగునా ఎంత వినయ విధేయతలుగా ఉండేది, నీకే తెలుసు కదా. అలాంటిది నన్ను నా మాటని అస్సలు లెక్క చేయదు సరికదా, ఎదిరించి జవాబులు చెప్తోంది. నిన్న చూడకపోతివి, మరీ పెట్టరేగిపోయింది. ఎంత మాట పడితే అంత మాట అనేసింది. అక్కడికి వచ్చిన వాళ్ళంతా అదే అన్నారు. చిన్న పిల్లాడు, దాని నుంచి ఎడమైపోయాక దానికి మతి చలించిందని కొందరన్నారు. అసలు జాతకంలో ఏవో దోషాలున్నాయి, లేకపోతే పండంటి పిల్లాడిని ఎవరో ఎత్తుకుపోవడమేమిటి, ఆమెకి కన్న పిల్లాడిని సాకి అదృష్టం లేదంటే అది ఆ దుష్టగ్రహ ప్రభావం అని అంతా అన్నారు. అది నిజమేరా, అది నిజం కాకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది. మనం ముందుగానే ఏదో సరిచేసుకోకపోతే నిక్షేపం లాంటి పిల్ల ఎందుకు పనికిరాకుండా పోతుంది. చివరికి వంశానికి వాడొక్కడే అయ్యాడు. దీని కడుపునైనా 4 కాయలు కాస్తే మన వంశం ఇంతటితో పోకుండా ఉంటుంది అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చింది రామలక్ష్మి. రాజశేఖర్ నమ్మలేకపోతున్నాడు. ఎందుకురా ఆలోచిస్తావు, అంతా ఓ 50 రూపాయలు అవుతుందట. ఏదో పూజ చేస్తాడు, తాయెత్తు కడతాడు. మనం దగ్గరుండి చేయించుకోవచ్చని మన ఇంటికి పిలుచుకొచ్చాను. ఓ గంటలో పని పూర్తవుతుంది. నందని రమ్మను అంది రామలక్ష్మి. ఆ మాట వింటూ చర్రున వచ్చింది శివనంద. నాకసలు గాలి లేదు, ధూళి లేదు, దయ్యం లేదు. కనకల తక్క దగ్గర ఉన్నది నా చిన్న కొడుకు. ఆ సంగతి మీకు తెలుసు, అయినా బయట పెట్టలేదు. కారణం మీరంతా ఏకమయ్యారు. పోయిన పిల్లాడు నా కొడుకు, అందుకే నేనొచ్చాను. వాళ్ళేదో అడ్డదిడ్డలుగా మాట్లాడితే తగినట్టు సమాధానం చెప్పాను. అడిగిన దానికి జవాబు ఇవ్వకపోవడం కూడా మీ దృష్టిలో దెయ్యం పట్టడం కిందటే వస్తే లోకంలో సగం మందికి పైగా నాలాంటి వాళ్లే ఉంటారు అంది శివనంద మంటగా. కొడుకు ఎదురుగ్గా తన పెద్దరికాన్ని శివనంద వేలెత్తి చూపినట్లయింది రామలక్ష్మికి. అప్పుడే తొలిసారిగా గ్రహించింది కోడలికి తన మీద అనుమానం ఉందని. తను కావాలని ఆ విధంగా వాళ్లతో చేతులు కలిపి పిల్లవాడిని దాటించేసి ఆ విధంగా వాళ్ల కోరిక తీర్చానని. ఆ ఊహని సహించలేకపోయింది రామలక్ష్మి. తనకి కనకలత ముందుగా చెప్పిన మాట వాస్తవమే, కానీ తను ఇంత దూరం ఊహించలేదు. వాళ్ళు అలా చేస్తారని, మనసులో ఆ ప్లాన్ ఉంటుందని తను ఎలా ఊహిస్తుంది. పెద్ద కోడలు నీళ్ళోసుకుందంటే ఏమోలే, నాగప్రతిష్ఠ చేసిన ఫలితం ఇప్పటికైనా కనిపించింది అనుకుంది. వాళ్ళింత కుతంత్రం పన్నగలరని తనెలా భావిస్తుంది. గర్భిణి సూడిదలిస్తున్నామంటే వేరే పనిలో ఎందుకు, పనిలో పని అని తను చేసేసింది. అప్పటి వరకు కూడా తనకి అనుమానం కలగలేదు. పిల్లవాడిని ఉయ్యాలో వేయడానికి పేరంటం చేస్తే వాళ్ళు ఆ రాత్రి కూడా ఉన్నారు. ఏదో ముసలి వాళ్ళు ఉన్నారులే అనుకుంది. కానీ వాళ్ళలా దుర్బుద్ధితో ఆగిపోయి పిల్లవాడిని దాటించేస్తారని తనేమన్నా కలగందా. ఆ తర్వాత పురిటి నీళ్లకు వెళ్ళినప్పుడు తప్ప తనకి నిజంగా అనుమానం రాలేదు. అప్పుడు తనేం చేయగలదు. ఆ స్థితి తన నిరకాటంలో పడేసింది. అయితే చిన్నంతరం పెద్దంతరం లేకుండా కోడలు అలా మాట్లాడింది. దాంతో ఆగ్రహం రాజుకుంది రామలక్ష్మిలో. తను తెలుసో తెలియకో అందులో భాగస్వామ్యం కావడం, అది దొరికిపోవడం, కోడలు ఎక్కడికక్కడ నిలవేసి అడగడం తన అభిజాత్యానికి పెద్ద దెబ్బగా భావించింది. దాంతో రోషం, కోపం, ఉక్రోషం అన్నీ తన్నుకొచ్చాయి. ఏమనలేక, విన్నావురా రాజు, అలా మనల్ని ఎప్పుడైనా ధిక్కరించి మాట్లాడిందా అని అడిగింది రామలక్ష్మి. ఇంకా ఎటు తేల్చలేకపోతున్నాడు రాజశేఖర్. శివనంద ఏదో అనబోయేలోగా అందుకుంది రామలక్ష్మి. ఏమిటంటావు నందా, నువ్వు నీ కొడుకుని మేమంతా కలిసి మాయం చేశామనా? సరే, నీ మాట ప్రకారం నీ కొడుకు అనుకుంటే ఎందుకు పోయాడు వాడు? ఆ పోవడం అనేది నీ జాతకంలో దుష్టగ్రహాలు ఉండటం వల్లనేగా. దాని ప్రభావం నీ మీద మటుకు ఎందుకుండదు? వాడెత్తుకుపోవడం, చనిపోవడం రెండూ ఒకటే. అంచేత నువ్వు తప్పకుండా పూజ దగ్గర కూర్చోవాల్సిందే, ఆ తాయెత్తు వేయించుకోవాల్సిందే అంది ఖరారుగా. పోయినవాడు పోయాడు, ఇంకా ఎందుకు ఆ గొడవ అన్నాడు రాజశేఖర్ చిరాగ్గా. పోయాడులే, వాడి కోసం కాదు, ఇక ముందు పుట్టబోయే వాళ్ళనైనా మనం జాగ్రత్త చేసుకోవాలి కదా. ఆ మాటకు జవాబు చెప్పలేకపోయాడు రాజశేఖర్.
తన తల్లి పాతకాలం మనిషి, ఆవిడ అభిప్రాయాలు, ఆవిడకు ఊహలు ఉంటాయి, తను కాదనలేడు. ఈనాటి శాస్త్రీయ దృక్పథంతో చూస్తే గాలి, గ్రహాలు ఇవన్నీ వట్టివేనని, అందులో ఏదీ నిజం లేదని కొందరు వాదిస్తారు. తను ఇటు తల్లిని గౌరవించాలంటే వాళ్ళ అభిప్రాయాల్ని మన్నించాలి, దానికి తనకిష్టమైనా కాకపోయినా. అలా కాదంటే తల్లితో ఇప్పుడు వాదన పెట్టుకోవాలి, ఏం వద్దని. ఆవిడ మనసు బాధపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తండ్రికి తెలుస్తుంది, తల్లి ఊళ్ళో ఎవరికో ఒకరికి చెబుతుంది. దానాదీనా అంతా పాకిపోతుంది. ఇంటికి తల్లొస్తే ఏదో ఆవిడ చాదస్తమే కావచ్చు, మరేదన్నా కావచ్చు, ఏదో మీ మేలు కోరి పూజలు పురస్కారాలు చేసి మీ కుటుంబం పచ్చగా ఉండాలని కోరుకుంటే మీరు మూర్ఖంగా అన్నీ తోసిపుచ్చారు అని నిష్ఠూరం వేయడం. పోనీ ఏదో ఆవిడ సంతోషానికి ఓ 50 రూపాయలు ఖర్చయితే మాత్రం ఏం, అంత సంపాదిస్తున్నవాడు ఆ 50 పెట్టుకోలేడా? ఏదో పెద్దది, ఆవిడ మనసు సంతృప్తి పడుతుంది కదా. తనేమన్నా కొడుకుని చీనాంబరాలు అడిగిందా, బంగారు ఆభరణాలు అడిగిందా? అంతా వాళ్ళ కుటుంబం కోసమే కదా ఆవిడ తాపత్రయపడింది అంటూ తననే వేలెత్తి చూపుతారు. ఏదో తీసుకుని తిన్నగా ఇంటికే వచ్చావు గనక ఈసారికి ఏదో పోనీయమని ఊరుకుంటున్నాను. ఇంకోసారి ఇలాంటివి ఇంటి దగ్గర పెట్టొద్దు. నాకు అస్సలు నమ్మకం లేదు. దాని గీత ఎలాగుంటే అలాగే జరుగుతుంది. మంచో చెడో ఏదో మన ముఖాన భగవంతుడు భూమి మీదకి పంపేటప్పుడే లిఖిస్తాడు, దాని ప్రకారం జరుగుతుంది అంటూ బీర్వాలోంచి ఓ 50 తీసి తల్లికి అందించాడు. శివనంద నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. రామలక్ష్మి వికసిత వదనంతో ఆ డబ్బు పైట కొంగులో కట్టి గట్టిగా ముడివేసి తిప్పి నడుముకు దోపుకుంది. మీరు ఆఫీస్కు వెళ్ళమాకండి, నాకు భయం అంది శివనంద. వెళ్ళి సెలవు పెట్టొస్తానులే. ఏమో బాబు, ఈ రోజుల్లో ఎవరిని ఎలా నమ్ముతాం? ఇద్దరం ఆడవాళ్లమే. ఏదైనా చేసి ఇంట్లో ఉన్న 4 చేతపుచ్చుకొని పోతే మనం ఏం చేయగలం? మీరు ఉండండి అంది శివనంద. నేను ఆఫీస్కు వెళ్ళి సెలవు పెట్టి వెంటనే వచ్చేస్తానమ్మా అన్నాడు తల్లితో. అలాగే వెళ్ళిరా అంది. జాగ్రత్త, పిల్లాడిని బయటికి పోనీయకండి అంటూ హెచ్చరించి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాజశేఖర్. పూజా కార్యక్రమం ప్రారంభించాడు భాష. ముగ్గు తెప్పించాడు. గదిలో నీళ్లు చిలకరించి ముగ్గు పెట్టాడు. తూర్పు వైపుగా పీట తెప్పించి వేశాడు. సాంబ్రాణి డబ్బా, 2 వేపమండలు అన్నీ సంచిలోంచి తీసి ఒక పక్కగా పెట్టాడు. నిమ్మకాయలు మరో పక్కన తీసి పెట్టాడు. కుంపటి రాజేసి కణకణలాడే నిప్పు తీసుకురామ్మా అంటూ చెప్పాడు రామలక్ష్మికి. కోడలు ఏమన్నా తినేసిందటనా అని అడిగాడు భాష. పొద్దునేమైనా టిఫిన్ చేసావటే అని అడిగింది కోడల్ని రామలక్ష్మి. చేశాను, ఉదయం ఆయన పూరీలు చేయమంటే చేశాను అంది శివనంద. చేసిందట. అలాగైతే సగం మాత్రమే చెయ్యాలి, మిగిలిన సగం ఈ రోజంతా ఉపవాసం ఉంచి రేపు పూర్తి చెయ్యాలి. ఇంకా రేపు కూడానా? విసుగ్గా అంది శివనంద. మాకు అదనంగా డబ్బేమీ అక్కర్లేదు, మా పని శుభ్రంగా చెయ్యాలి. అట్టాగిట్టా అయితే మాకు ఏం పేరుంటుంది? పలానా వాళ్ళు చేశారంటే రోగం నయమైపోయింది, దెబ్బకు దెయ్యం పరారైందని చెప్పాలా? దాని పేరు ఫలంగా మాకు ఇంకా మొండి కేసులైనా నయం చేయగలగాలంటూ భాష దండకం వల్లించసాగాడు. పోనీలేవే, మరి తెలియక నువ్వు తినేస్తివి. పరగడుపున ఉపవాసంతో చేయాలి కామోసు, మరి మనకు తెలియదు కదా, మళ్ళీ డబ్బులు అక్కర్లేదు, ఈ డబ్బుకే చేస్తానంటున్నాడుగా అంటూ రామలక్ష్మి సమర్థించింది భాషని. అద్గది మాట అంటే ఆమె మంచిగా ఉంది కనుక బాగా యోచన చేయగలుగుతోంది. నీకు సైతాన్ పట్టింది కదా, సైతాన్లను పోగొట్టే వాళ్ళంటే భయం కదా, అందుకే అలా అంటున్నావు. కాదు, అలా అనిపిస్తోంది నీలో సైతాన్ అన్నాడు భాష. సైతాన్ లేదు, ఏం లేదు, ఊరుకోవయ్యా అంది చిరాకు పడుతూ శివనంద. తప్పే, అలా అనకూడదు. ఏదైనా మీ మేలు కోరే కదా అంది రామలక్ష్మి. అయిష్టంగానే ఊరుకుంది శివనంద. రావాలా అంటూ తొందర చేయసాగాడు భాష. లోపల బాబుని నిద్రపుచ్చొచ్చింది శివనంద. అమ్మగారు, పెద్దమ్మగారు 3 బకెట్లతో నీళ్లు తీసుకురావాలా అంటూ అరిచాడు. రామలక్ష్మి 2 ప్లాస్టిక్ బకెట్లు, ఒక ఇనప బకెట్ నిండా నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది. రామ్మ, వచ్చి పీట మీద కూర్చో అన్నాడు భాష. శివనంద వచ్చి కూర్చుంది. చెంబుతో ముంచి 3 బకెట్ల నీళ్లు ఆమె నెత్తిన పోశాడు భాష మంత్రాలు చదువుతూ. ఒళ్లంతా తడిసి ముద్దైపోయి గబగబా గజగజ వణకసాగింది శివనంద. అద్గది, చూశావా పెద్దమ్మ ఎలా వణుకుతోందో దయ్యం అంటూ మరింత గట్టిగా చదవసాగాడు. ఆ మంత్ర పఠనానికి ఇరుగు పొరుగులు, ఎదురింటి వాళ్ళు అంతా తలుపులు తీసుకుని బయటకొచ్చారు. అంతా విడ్డూరంగా చూడసాగారు. ఏమైందండి అంటూ ఒకరిద్దరు అడిగారు. దానికి జవాబు చెప్పింది రామలక్ష్మి కాదు, శివనంద కాదు, ఫకీర్ సాహిబు భాష. ఈ అమ్మకి గాలి సోకింది, అది మేము వదలగొడుతున్నాం అన్నాడు. అంతే, ఆ వచ్చిన వాళ్ళు అదిరిపడి వెంటనే వెళ్ళిపోయారు. దయ్యం పట్టిన వాళ్ళంటే ఎవరికైనా భయమే. ఎవరిని పీకుతుందో అది, పిల్లల్ని చూస్తే ఎక్కడ దడుచుకుంటారో అని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకున్నారు. సత్యం చీర సింగారించేలోగా అసత్యం భూప్రదక్షిణం చేసొస్తుంది అన్నాడు ఆంగ్ల రచయిత. ఆ మాట అక్షరాల నిజం.
పలానా ఆమెకి గాలి సోకిందట, దయ్యం పట్టిందట, మంత్రాలవి వేయిస్తున్నారు అంటూ ఆ వాడకట్టు అంతా మారు మోగిపోయింది. ఇంకేముంది, శివనంద ఇల్లు ఆ వాడకట్టులో బ్యాన్ అయిపోయింది. రాజశేఖర్ సెలవు పెట్టి ఇంటికొచ్చేశాడు. అతను వచ్చేటప్పటికే సాంబ్రాణి పొగ వేయడం, వేపమండలతో శివనంద వీపు మీద 2 బాదడం అయింది. నిమ్మకాయలు ఎదురుగా పెట్టాడు. దానిమీద కుంకుమ బొట్లు పెట్టాడు. అవి సరిగ్గా వర్తులాకారంలో ఉంచాడు. మంత్రాలు చదువుతూ ఒక్కొక్క నిమ్మకాయ మీద విభూది నీళ్లు చల్లుతున్నాడు. రాజశేఖర్, రామలక్ష్మి అలాగే చూస్తున్నారు. అందులో నిమ్మకాయ ఒకటి ముందు కూగుతోంది. చూడండి సాబ్, సైతాన్ చేష్టలు అంటూ నిమ్మకాయల్ని చూపించాడు. చిత్రంగా అవి కదులుతున్నాయి. అవి చూసేసరికి రామలక్ష్మికే కాదు, రాజశేఖర్కి కూడా చెమట పట్టిపోయింది. నిజంగానే దైవం ఆవహించిందా శివనందని? లేకపోతే అవి వాటంతటా అవే అలా ఎలా కదులుతాయి నిమ్మకాయలు? చూడగా ఈ సాయిబు గారికి చాలా పవర్ ఉన్నట్లుంది. వాళ్లతో పాటు శివనంద కూడా ఆ నిమ్మకాయల కేసు చూస్తోంది. ఆమెకి పెద్దగా ఏమనిపించలేదు. కిటికీ దగ్గర గాలికి ఊగుతున్నాయే గాని సాయిబు గారన్నట్లు సైతాన్ చేష్ట కాదని ఆమె నమ్మకం. చలికి వణుకుతున్న శివనందకు ఆ సాంబ్రాణి ధూపం, వేపమండ దెబ్బలు మరింత నిస్త్రాణ తెచ్చిపెట్టాయి. 3 బకెట్ల చన్నీళ్ల స్నానం, తడిబట్టలు ముందే నీరసం తెచ్చాయి. దానాదీనా అవి ఇవి ఏకమై ఏదో ఆవహించినట్టయి అలాగే కళ్ళు మూతలు పడగా ఓ పక్కకి వాలిపోయింది. దురదృష్టవంతులం, ఒక్క క్షణం చాలు అదృష్టవంతులు వినియోగించుకోవటానికి. ఆమె అలా పడిపోవడం భాషకి మరింతగా లాభించింది. చూశావా పెద్దమ్మ ఎలా పడిపోయిందో? సైతాన్ సగం వదిలిపోయింది. ఇప్పుడు ఈమెను తీసుకుపోయి లోపల పడుకోబెట్టు. చాప మీద ఈ రోజంతా కాఫీ తప్ప ఏమివ్వొద్దు. మిగిలిందేదో రేపు పూర్తి చేసేస్తాను. దాంతో పట్టిన సైతాన్ వదిలిపోతుంది. మీకు మీ కుటుంబానికి మంచి రోజులొచ్చి మళ్ళీ పండంటి బాబు పుట్టుకొస్తాడు అంటూ లేచాడు భాష. ఈసారి రాజశేఖర్ కూడా భాషా మాటలు నమ్మక తప్పలేదు. ఇంకా ఈ రోజుల్లో కూడా ఇవన్నీ అక్కడక్కడ ఉంటూనే ఉన్నాయి. మా కర్మకాలి మా ఇంట్లో దాపురించింది అనుకున్నాడు కూడా. రామలక్ష్మికైతే ఎక్కడా పట్టపగ్గాలు లేవు. తన కోడలు బాగుపడుతుంది. మళ్ళా మామూలుగా తను చెప్పిన మాట వింటూ వినయంగా ఉంటుంది. భగవంతుడు అనుగ్రహించి మళ్ళీ దీని కడుపున ఓ 2 కాయలు కాస్తే ఈసారి చెప్పి దాని చేతే పెద్దవాడికి ఒకడిని పెంపకం ఇవ్వవచ్చు. పెద్దదానికి పిల్లలు పుడతారని తనకేం నమ్మకం లేదు. అది ఎవరినో దాని తాలూకు వాళ్ళని పెంపకానికి తీసుకుని తమ ఆస్తి వాళ్ళు వేసుకుపోయే కంటే వీడి కొడుకునే పెంపకానికి ఇప్పిస్తే తమవారే అనుభవిస్తారు. ఇది రామలక్ష్మి ఆలోచన సరళి. రాజశేఖర్, రామలక్ష్మి ఇద్దరూ ఆమెను తీసుకుపోయి వెనక గదిలో చాప మీద పడుకోబెట్టారు. కాఫీ కలిపి ఉంచింది రామలక్ష్మి. పిల్లాడు లేచాడు. వాడిని సముదాయిస్తూ కాస్త అన్నం కలిపి పెట్టింది. ఈరోజు సగమే అయిందిరా బాబు. ఉదయం టిఫిన్ చేసిందట, అలా ఏం తినకూడదట, అంతా ఉపవాసంతోనే చెయ్యాలట, అందుకని రేపు కూడా చెయ్యాలి అంది రామలక్ష్మి కొడుక్కి అన్నం పెడుతూ. సరే, ఆ కానిచ్చేదేదో శాంతం కానిచ్చి వెళ్ళమను, మళ్ళీ ఆ గొడవలం లేకుండా అన్నాడు రాజశేఖర్. అందుకే రేపు కూడా ఉండి శాంతం పూర్తి చేసుకుని వెళ్తాడు. అందుకు వేరే డబ్బులేమి ఇవ్వొద్దన్నాడు అంది రామలక్ష్మి. ఈ పూట మరి వాళ్ళెక్కడుంటారు? ఎక్కడో ఉంటారులే, వాళ్ళకేం అంది రామలక్ష్మి. దానికి తగినట్టే మేం మళ్ళీ రేపు ఉదయం వస్తామంటూ వెళ్ళిపోయాడు భాష 50 రూపాయలు జేబులో వేసుకుని. ఎట్లాగైనా వీళ్ళు మంచివాళ్లేరా అంది రామలక్ష్మి తలుపు గడియ వేసుకుని. రాజశేఖర్ మాట్లాడలేదు. శివనంద ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తున్నాడు అతను. భోజనం చేసి కిటికీ వారగా మడత మంచం వాల్చుకొని పడుకున్నాడు. రామలక్ష్మి వంటగదిలోనే మరో చాప వేసుకొని పడుకుంది. ఒక పక్కగా విజయ్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. రాజశేఖర్కి పగలు నిద్ర అంతగా అలవాట్లేదు. ఎప్పుడో తప్ప కునుకు తీయడు. ఉదయం వచ్చిన పేపర్ చదువుకుంటూ మధ్య మధ్యలో శివనంద లేచిందేమో గమనిస్తున్నాడు. శివనంద కళ్ళు తెరిచేసరికి ఎదురుగా భర్త రాజశేఖర్ కనిపించాడు. అతన్ని చూడగానే ఆమెకు ఎంతో రిలీఫ్ అనిపించింది. మెల్లగా లేచింది. ఏం నందా, ఎలా ఉంది ఒంట్లో అని అడిగాడు. బాగానే ఉంది అంది శివనంద. బట్టలు ఇంకా శాంతం ఆరలేదు, తడిగానే ఉన్నాయి. మెల్లగా లేచి వెళ్ళి బట్టలు మార్చుకుంది. కడుపులో ఆకలి మండిపోతోంది. అన్నం తినాలనిపిస్తోంది. బాబు తల్లిని చూసి కేరింతలు కొట్టాడు. గబాలను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. ఇంతలో కునుకు తీస్తున్న రామలక్ష్మి లేచింది. ఏమే మెలకు వచ్చిందా? అదిగో ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగు అంది. బాగా ఆకలవుతోంది అత్తయ్య, అన్నం తినేస్తాను. వద్దమ్మా, ఈ ఒక్క రోజుకు ఎలాగో ఓర్చుకున్నావంటే రేపు ఆ కాస్త పూజ కూడా అయిపోయాక నిక్షేపంగా తినొచ్చు అంది రామలక్ష్మి. ఇంకా మాట అన్నాక తినబుద్ధి ఎలా అవుతుంది? ఒక పక్క వద్దని ఖచ్చితంగా చెబుతుంటే ఎవరు కంచం ముందర కూర్చుంటారు? కాఫీ గ్లాస్ నిండా పోసుకుని తాగి యువతలకొచ్చింది. తాత్కాలికంగానైనా ఆకలి తగ్గిపోయింది శివనందకు. తను ఎదురు తిరిగి ఏం మాట్లాడకూడదని ముందే నిర్ణయించుకుంది. ఎదురు తిరిగి మాట్లాడుతున్న కొద్దీ ఇంకా దెయ్యమని భూతమని వేపుకు తింటారు అనుకుంది నిర్లిప్తంగా. భార్య ముభావం అతిగా ఎవరితోటి మాట్లాడకపోవడం గమనించాడు రాజశేఖర్.
అతనే కాదు, రామలక్ష్మి గమనించింది. ఆమెకి బ్రహ్మానందంగా ఉంది. భాషా వైద్యం మీద గురి కుదిరిపోయింది. పెద్ద కోడలు ఎలాగో రాలుగా ఇలా తయారైంది. ఇంకా తన ఆశలన్నీ ఈ కోడలి మీదే పెట్టుకుంది. ఇది గాలి సోకి ఇలా అయింది గాని లేకపోతే బంగారం లాంటి పిల్ల కదూ. శివనందకు, శివనంద మాటకు, శివనంద పనికి, శివనంద అభిమానానికి వంక పెట్టేదేముంది? తను సాయంత్రానికల్లా వస్తానంది. ఇంటి దగ్గర భర్త ఏమనుకుంటున్నాడో. ఈ పూటకి ప్రభావతమ్మ వండి పెడతానంది కనుక భోజనం చేసి ఉంటాడు. ఇంకా రాత్రికి రేపు ఉదయం ఎలాగో తిప్పలు పడతారులే అనుకుంది కానీ వెళ్ళాలని మటుకు అనుకోలేదు. రామలక్ష్మి పట్టువదలని విక్రమార్కుడి లాంటిది. కొడుకు సంసారం సంగతేమిటో అంతు తేల్చుకోకుండా ఎలా వెళ్తుంది? అలాగే ఓపిక లేకపోయినా ఆ రాత్రికి వంట తనే చేసింది శివనంద. ఆ రాత్రి కాసిని పాలు తాగి పడుకుంది. మర్నాడు ఉదయమే వచ్చాడు ఫకీరు బాబా. అతని మీద బాగా కుదిరిపోయిన రామలక్ష్మి గ్లాసులు టీ ప్రత్యేకంగా కలిపి ఇచ్చింది. వద్దు వద్దంటూనే శుభ్రంగా తాగేశాడు. మళ్ళీ యథాప్రకారం గదిలో ముగ్గులు వేశాడు, పీటలు వాల్చాడు. అయితే ఈసారి పద్ధతి మార్చాడు. వేప కొమ్మలు, మండలు, అరడజను నిమ్మకాయలు, తాయెత్తులు, దారాలు అన్నీ వరసన పెట్టేశాడు. మళ్ళీ శివనందను కూర్చోబెట్టి 6 బకెట్ల నీళ్లు కుమ్మరించాడు. దాంతోనే సగం సొమ్మసిల్లిపోయింది శివనంద ప్రాణం. ఆ తర్వాత వేప మండలతో కొట్టాడు. అది నిన్నటి కంటే గట్టిగా. అలాంటి దెబ్బలు ఎన్నడూ తిని ఉండని శివనంద అమ్మా అమ్మా నరిచింది బాధగా. ఆ దెబ్బల తర్వాత ఆమెకి ఒళ్ళు తెలియలేదు. ఊరుకోండి భాషాగారు, ఇంకా చాలు అన్నాడు రాజశేఖర్ ఆ దృశ్యం చూడలేక. అలా అంటే ఎలా బాబు? మీకు బాధగానే ఉంటుంది కానీ ఆమెను ఆవహించుకున్న దయ్యం వదలాలిగా. చూశారా దెబ్బకి ఎలా వదిలి పారిపోయిందో అన్నాడు. అలా పడిపోయే ఉంది శివనంద. తన దారిన తను పూజలు వగైరాలు కానిచేశాడు. తాయెత్తుకు దారం కట్టి రామలక్ష్మి చేతికిచ్చాడు. ఆమె మెడలో కట్టమని. కట్టేసింది రామలక్ష్మి. ఈ నిమ్మకాయలు ఆమె తలగడ కింద పెట్టండి. ఈ విభూది ముఖాన రోజు పెట్టండి 2 పూటలా. ఇంకా ఏ దయ్యమో ఏ భూతమో ఆమె దగ్గరకు రాదు. ఓ నెల రోజులు ఆమెని బాగా కనిపెట్టి ఉండండి. మళ్ళీ ఏదైనా తిరగబెడితే నాకు కబురు చేయండి అంటూ అన్నీ సర్దుకుని లేచాడు. లేచాక అన్నం పెట్టమంటారా? పెట్టండి. చారన్నం, మజ్జిగన్నం ఓ 4 రోజులు అలా పెట్టారంటే చాలు. ఆ తర్వాత మామూలుగా అన్నీ తినొచ్చు అంటూ ఓ సలాం కొట్టి రాజశేఖర్కి చెప్పి వెళ్ళిపోయాడు భాష. పెద్ద గండం గడిచినట్లయింది రామలక్ష్మికి. ఆ నిమ్మకాయలు తీసుకుని వెళ్ళి శివనంద తలక్రింద పెట్టింది. శివనంద ఇంకా అలాగే పడుకుని ఉంది. ఆమె ముఖం చూస్తుంటే చలనం ఉందా ఈ మనిషిలో? అసలు తను కట్టేనా అని అనిపిస్తోంది. బాబు ఏడుస్తుంటే రాజశేఖర్ ఆడిస్తున్నాడు. అతనికి ఒక విధంగా సంతోషంగా ఉంది ఈ గొడవ ఇంతటితో ముగిసిపోయిందని. అయితే అది చాలా పొరపాటు. అసలు కథ అప్పుడే ప్రారంభమైందని అతడు ఊహించలేదు. నాన్నగారు ఒక్కరూ ఇబ్బంది పడతారేమో, పోనీ ఆయన్ని కూడా రమ్మని పిలవకపోయావా అని అడిగాడు రాజశేఖర్. ఎందుకు? మళ్ళా అక్కడ ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా. గేదెలు తాడు తెంచుకుపోయినా అక్కడ చూసేవాళ్ళు లేరు. పాలేరు పొలం పోతున్నాడు. అన్నయ్య లేడు కదా. నాన్నగారు ఒక్కరే ఇటు ఇల్లు అటు పొలాలు అన్నీ చూసుకోవాల్సి వస్తోంది. నేను నిన్ననే వెళ్ళిపోయేదాన్ని. కాస్త పూజ మిగిలిపోయిందంటేను అది కాస్త కానిచ్చే వెళ్దామని ఆగిపోయాను. ఈరోజు సాయంత్రం బస్సులో వెళ్ళిపోతాను. ఇంకా నందకేం పర్వాలేదు. సుస్థి అన్నీ అయిపోయినట్లే అంది రామలక్ష్మి. అలా పడుకున్న శివనంద 3:30కు లేచింది. అప్పుడు కాస్త వేడివేడిగా కాఫీ తాగించాడు రాజశేఖర్. ఇదిగో నంద, ఈ విభూది రోజు 2 పూటలా పెట్టుకో. ఈ నిమ్మకాయలు మీ మంచం దిండు కింద పెట్టుకో. ఆకలి వేస్తే చారన్నం, మజ్జిగన్నం మటుకు తిను. కూరలవి మరో 4-5 రోజుల వరకు వేసుకోకు అంటూ భాష వల్లించడమని చెప్పింది రామలక్ష్మి. అన్నింటికీ తల ఊగించింది శివనంద. ఈ పూటకి వంట చేశాను. పొద్దుటి కూరలవి ఉన్నాయి. కాస్త అన్నం వండి అక్కడ పెట్టాను. పెట్టుకొని తినండి. నేను ఇంటికి వెళ్తానంది రామలక్ష్మి. ఆ మాటకి గొప్ప రిలీఫ్ వచ్చింది శివనందకు. హమ్మయ్య, తొందరగా పోతల్లి. దయ్యం కాదు, నన్ను పీక్కు తింటున్నది మీరే అనుకుంది మనసులో. రామలక్ష్మి 1,00,000 జాగ్రత్తలు చెప్పింది కోడలికి. రిక్షా ఎక్కే వరకు కూడా చెప్తూనే ఉంది. అన్నింటికీ తల ఊగించడమే తప్ప ఏం మాట్లాడలేదు శివనంద. అత్తగారిని సాగనంపడానికి వచ్చినప్పుడు బయట నిలబడి ఏవేవో మాట్లాడుకుంటున్న ఇరుగు పొరుగు తనను చూసి చటుక్కున లోపలికి వెళ్ళి తలుపు వేసుకోవడం అంతగా గమనించలేదు శివనంద. ఆ పూట అత్తగారు చెప్పినట్లే చారు అన్నం తిన్నది. 7 మెతుకులు తింటే 7 ఏనుగుల బలం అని ఆ కాస్త తిన్నా ఆమెకి కడుపు నిండుగానే ఉంది. తలంతా తడితడిగానే ఉంది. మధ్య పాయలు ఆరలేదు. శుభ్రంగా తల తుడుచుకొని చక్కగా జడల్లుకుంది. ముఖం కడిగి బొట్టు పెట్టుకుని నీట్గా ముస్తాబైంది. ఆమె మనసంతా వర్షం వెలిసిన తర్వాత ప్రశాంతి పొందిన వినీలాకాశంలా ఉంది.
ఆ రోజు పక్క వాళ్ళింట్లో వాళ్ళ బాబు పుట్టినరోజు. అందరినీ పార్టీకి ఆహ్వానించారు, కానీ శివనందన మటుకు ఎవ్వరూ పిలవలేదు. శివనంద ముఖం చిన్నబోయింది పిలవనందుకు. మొన్నటి వరకు అక్క అక్క అంటూ పిల్లలు, అమ్మాయి అంటూ ఆవిడ ఇంట్లో తిరుగుతూ అవి ఇవి పట్టుకుపోతున్న వాళ్లే ఒక్కసారే ఎందుకిలా బిగదీసుకున్నారు? ఆవిడకి తనకి విరోధం ఏమీ లేదు, మాట అనుకోలేదు. అలాంటిది ఎందుకు పిలవలేదు? అది మనసులో పెద్ద అవమానంగా భావించింది శివనంద. అప్పుడే తను వీధిలో నుంచున్న పిల్లవాడితో ఇదివరకట్లా నవ్వుతూ ఎవ్వరూ పలకరించకపోవడం గ్రహించింది. ఇదివరకు ఇలాగా పిల్లవాడిని చూస్తూనే ముద్దులాట్టానికి వచ్చేవాళ్ళు, చంకలోంచి ఎగరేసుకుని పోయేవాళ్ళు. ఇప్పుడు తనని పలకరించడం లేదు, పిల్లాడిని పలకరించడం లేదు. భర్త రాగానే చెప్పింది శివనంద. పోనిద్దో, వాళ్ళు పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత, తేలిగ్గా అన్నాడు రాజశేఖర్. ఆ సమాధానం శివనందకేం రుచించకపోయినా చేసేదేం లేదు కనుక మౌనం వహించింది. పార్టీ అంతా ముగిసింది. పక్కింటాయన రాజశేఖరం గారు అంటూ పిలిచాడు. రాజశేఖర్ బయటకు వచ్చాడు. పక్కింటాయన గేట్ దగ్గర నిలబడున్నాడు. చేతిలో ప్యాకెట్ ఉంది. ఇదిగో, ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు. మీ ఇంట్లో ఆడవారికి ఏదో గాలి సోకిందట కదా, పిలవడానికి మా వాళ్ళు దడిసి పిలవలేదు. ఏమిటో, బంగారం లాంటి ఆవిడ, పాపం ఆమెకు అలా కావడం విచారకరం. దయ్యం పట్టడం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, అందులో పిల్లవాడు కూడా ఉన్నాడు, పాపం జాగ్రత్త అంటూ హెచ్చరించి ఆ ప్యాకెట్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. బయట నిలబడిన రాజశేఖర్, లోపల ఉన్న శివనంద ఇద్దరూ షాక్ తిన్నట్లయ్యారు. తన భార్యకు దయ్యం పట్టిందని ఈ వాడకట్టంతా తెలిసిపోయింది. పల్లెల్లోనే కాదు, పట్నాల్లోనూ ఉంది భయం. ప్యాకెట్ తీసుకుని లోపలికొచ్చి భార్యకు అందించాడు. దయ్యం పట్టిందంటే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఆ ప్రాణభయం అలాంటిది. శివనంద ముఖం మాడిపోయింది. భర్త ముఖంలోకి చూడలేకపోయింది. విన్నావుగా, అందుకే వాళ్ళు నిన్ను పిలవడం లేదు, ముక్తసరిగా అన్నాడు రాజశేఖర్. శివనంద సున్నితమైన హృదయం మీద బలమైన సమ్మెటపోటు పడింది. కళ్ళంబడి నీళ్లు గిర్రును తిరిగినా తమాయించుకుంది. అదుగో పులి అంటే ఇదిగో తోక అనే సమాజం ఇది. ఇందులో అసత్యమైన మరేదైనా పదుగురాడు మాట, పాడియై చెల్లు అని ఇంట్లో చేసిన ఆర్భాటానికి ఊరంతా గుప్పమంది తనకి నిజంగానే దయ్యం పట్టిందని. అప్పుడు పట్టినా పట్టకపోయినా వీళ్ల మాటలకి చేతలకు నిజంగానే ఇప్పుడు పట్టేటట్టుంది. మనసంతా విచారగ్రస్తమైంది శివనందకు. చివరికి కనకలత ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగా కూడా శివనంద మీద దెబ్బతీసింది. ఈ పిల్లవాడు దక్కిందీ లేదు, పెట్టిందీ లేదు. ఏ నక్షత్రాన పుట్టాడో గాని మొత్తం మీద జీవితమంతా తారుమారు చేశాడు. ఎందుకొచ్చిన పిల్లలు? తన అత్తయ్య అంటూ ఉండేది, బిడ్డ పుట్టిన వేళ గొడ్డొచ్చిన వేళ అని. అలాగే తనకు ఆ పిల్లవాడు పుట్టకపోయినా బాగుండేది. ఎవరితోటి విరోధమూ వచ్చేది కాదు, ఏ గొడవలు ఉండేవి కావు. అన్ని విధాల బ్రతుకు దయ్యం పట్టిన దానిగా ముద్రపడిపోయింది. ఇప్పుడు అలా ముద్ర వేయించింది ఏది? తన ఆవేశం, తన కోపమే అయి ఉంటుంది. పిల్లవాడిని తన పిల్లవాడన్న భావం వదులుకొని ఉంటే, నోరెత్తకుండా పడుంటే ఏ గొడవ ఉండేది కాదేమో. వాళ్ళు తీసుకుపోయారు గనక తను ఎదురుగా చూస్తూ బాధ ఆపుకోలేకపోయింది. అదే బయట వాళ్ళైతే తనేం తెలుసుకోగలిగేది? ఈ చిన్న మాట అనుకుని ఉంటే భవిష్యత్తు ఇంత బాధాజనకంగా ఉండేది కాదేమో. కానీ ఎలా మౌనం వహించి ఉండగలుగుతుంది? తను ఉప్పు కారం తింటున్న మనిషే కదా, ఎలా ఊరుకోగలుగుతుంది? ప్రాణం అందుకే కాస్త ధాటుగా అనే ఉంటుంది. దాంతో అంతా తనకి దయ్యం పట్టిందన్నారు అని ఊరుకున్నారా? ఆ వైద్యుణ్ణి తీసుకొచ్చి నానా హంగామా చేయడంతో తన బతుకు ఇక్కడ కూడా పల్చనైపోయింది. శివనందకు ఎంత ఆపుకుందామన్నా కన్నీరు ఆగడం లేదు. బాబు ప్యాకెట్ మీదకి ఎగబడుతుంటే మెల్లగా విప్పింది. అందులో స్వీటు, మిక్చర్, అరటిపండు, తాంబూలం అన్నీ ఉన్నాయి. బాబుకి అరటిపండు ఒలిచి కొద్దిగా నోట్లో పెట్టింది. స్వీటు, మిక్చర్ తీసుకుని భర్త దగ్గరికి వచ్చింది. అతను తల కింద చేతులు పెట్టుకుని మంచం మీద పడుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఇవి తినండి అంటూ అందించింది. మౌనంగా అందుకొని అవి నోట్లో వేసుకున్నాడు. బాలుబుని నిద్రపుచ్చి మెల్లగా భర్త పక్కన చోటు చేసుకుంది. కాస్త అవతలికి జరిగాడు రాజశేఖర్. అతని పక్కన పడుకొని ఆర్తిగా అతని మీద చెయ్యి వేసింది శివనంద. రాజశేఖర్ ఆమె కేసి ఒకసారి చూశాడు. ఆ రోజు శుక్రవారం కనుక తలంటుకొని బదులుగా జడల్లుకొని సైడ్ పిన్నులు పెట్టుకుంది. తలలో సన్నజాజుల మాల, సన్నగా దిద్దిన కాటుక రేఖలు, ముఖాన గుండ్రని తోపురంగు కుంకుమ బొట్టు, పల్చని చీర, పలుచని జాకెట్. ఆ జాకెట్లోంచి కనిపించే అందమైన వంపులు అన్నింటినీ మించి ఎంతో కాలంగా లభించిన భర్త పొందు కోసం ఆమె శరీరం తపిస్తోంది. కోరికతో ఆమె తనువు వేడిగా కాలిపోతోంది. అయితే రాజశేఖర్ ఇవన్నీ గ్రహించే స్థితిలో ఉన్న ధైర్యం లేని పిరిగివాడిగా మారిపోవడంతో అతను చొరవ చేయలేకపోతున్నాడు.
అతని శరీరము స్త్రీ పొందు కోసం తహతహలాడిపోతోంది. భార్యతో సంగమించి చాలా రోజులే అయింది. బాలింత అని, దయ్యమని, అదని ఇదని మొత్తం మీద బలవంతాన నిగ్రహించుకుంటూ దూరంగానే ఉంటున్నాడు. ఇప్పుడు భార్య అంతట భార్య తన దగ్గరికి రావడం, తన మీద ఆమె చెయ్యి వేయడం, తన చెయ్యి తీసుకొని ఆమె గుండెల మీద హత్తుకోవడం అంతా అతనికి కొత్తగా ఉంది. కొంపతీసి ఇది కూడా శాంతం వదలని దయ్యం చేష్ట కాదు కదా? తనంతట తానుగా ఎప్పుడూ శివనంద ఆ విషయంలో పూర్తి చొరవ తీసుకునే అవసరం లేకుండానే తమకంతో ఆమెని దగ్గరకు లాక్కునేవాడు, కౌగిలిలో నలిపివేసేవాడు. ఆమె నగ్నం దేహం తనకి చాలా ఇష్టం. తనే తన చేతులతో ఆమెను వివస్త్రన చేసి అనుభవించేవాడు. 2 పిల్లల్ని భూమి మీదకు తెచ్చాడు తన వలపు పంటగా వెంటనే. అయితే సిగ్గుపడుతూ తనను తాను పూర్తిగా అర్పించుకునేది శివనంద. ఆ సమయంలో తన చేతిలో ఒక మంచు బొమ్మలా కరిగిపోతూ ఉండేది. అలాంటిది ఆమె తనని పైకి రమ్మని ఆహ్వానిస్తోంది. ఆమె గుండెల మీద తన చెయ్యి అలాగే ఉంచాడు రాజశేఖర్. ఎన్నాళ్లకో లభించబోతున్న పతి సౌఖ్యం ఆమెని వివస్రాలిని చేస్తోంది. భర్త తన వంతు ఆసక్తి కనబరిచి తనని పూర్తిగా అనుభవించాలని ఆమె అణువణువు తపన పడుతోంది. శివనంద మెల్లగా అతని దగ్గరగా జరిగింది. అదే మరో మగవాడైతే ఏమాత్రం ఆగలేకపోయేవాడు. ఆమెను పూర్తిగా ఆక్రమించుకుని ఆ అందాన్ని పూర్తిగా అనుభవించేవాడు. ఆమెకు తృప్తి కలిగించేవాడు. రాజశేఖర్ కూడా రసికుడే అయినా శృంగారం పట్ల ఆసక్తి, భార్యతో కలవాలని తపన ఉన్నవాడే అయినా అతని నరాల్లో తీయని బాధ కంటే తెలియని భయమే చోటు చేసుకుంది కనుక తనతో రతి సౌఖ్యం అనుభవించాలని ఉవ్విళ్ళుతున్న యవ్వనవతి అయిన భార్యతో కలవడానికి జంక్యాడంటే అది అతని దోషమో, మొదటి నుంచి జీర్ణించుకుని పోయిన కొన్ని నమ్మకాల ప్రభావమో, అన్నిటినీ మించిన శివనంద దురదృష్టమో. అతను ఆ చెయ్యిని ఆమె కోరినట్లు కోరికతో ఎగిసిపడే ఆమె వక్షోజాల మీద నుంచి తీసేశాడు. శివనంద వెచ్చని కోరిక స్థానంలో తీవ్రమైన నిరాశ ఎదురైంది. భర్త ఎందుకిలా నిర్లిప్తంగా ఉండిపోయాడో అర్థం కాక హృదయం చివుక్కుమంది. ఆ బాధ ఆమెలో కాస్త రాజుకోసాగింది. నందా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అని అడిగాడు. అంటే అంది అర్థం కాక. ఏం లేదు, ఇంకా ఆ గాలి చేష్టలు తగ్గినాయో లేదో అని. అలా ఏదో ఆవహించిన దాన్ని కలిస్తే అది ఆ గాలితో సంభోగించినట్లే తప్ప నీతో కలిసినట్లు ఉండదు. అందుకని. ఆ మాట వింటూనే దిగ్గున లేచింది శివనంద. ఆఖరికి మీరు కూడా ఇదే మాట అంటున్నారా అంది నీళ్లు నిండిన కళ్ళతో. కాదు నందా, నీలో ఇంత కోరికను నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. ఏ కామిని పిశాచమన్నా నిన్ను పట్టుకుందేమో భయపడి నీ వంటి మీద చెయ్యి వెయ్యలేకపోయాను. భర్త మాట వింటూ విసురుగా లేచింది శివనంద. ఆమె సున్నితమైన హృదయం 1000 శకలాలైంది. ఆఖరికి భర్తకి కూడా తన మీద అలాగే అనుమానం వచ్చింది. ఇంకా తనని నమ్మేదెవరు, తన బాధ తీర్చేదెవరు? బాబు పొయ్యాక మళ్ళీ వెంటనే కడుపు రావాలని, బిడ్డను కనాలని అంతర్గతంగా ఉన్న కోరిక, భర్తతో సుఖపడి ఎన్నాళ్ళో అయినా వియోగ బాధ ఏకమై తను కొంచెం చొరవగా ప్రవర్తించిందేమో. అందుకు భర్త ఇంతటి నింద వేస్తాడా, ఇంతటి శిక్ష విధిస్తాడా? ఎదిరించి మాట్లాడినందుకు వాళ్ళు దయ్యం పట్టిందన్నారు. భర్తతో ఆనందించాలని కాస్త చొరవ తీసుకున్నందుకు కామిని పిశాచం పట్టిందన్నాడు భర్త. ఛీ, ఇదేనా తన జీవితం? ఇక ఇంతేనా? ఏ సుఖం లేదు, ఏ సంతోషం లేదు, ఒంటరి బ్రతుకు. జడ పదార్థంలా మూగదానిలా ఉంటే తప్ప తనని తానుగా ఎవ్వరూ గుర్తించరన్నమాట. తీవ్రమైన ఆశాభంగం, అవమానం, బాధ అన్నీ కలగా పులగమై కన్నీళ్ల రూపంలో ప్రవహించసాగాయి. భర్త దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయి విడిగా పడుకుంది శివనంద. తను చేసింది మంచిదో కాదో అర్థం కాక తను నిద్రపోయాడు రాజశేఖర్. ఆ రోజు నుంచి శివనందలో చాలా మార్పు వచ్చింది. ఒంట్లో కాగే కోరికలు తీరే దారి కనిపించక భర్త ఉన్న బ్రహ్మచారిణి అయి చన్నీళ్ల స్నానం ప్రారంభించింది. మొదట్లో ఇవేమీ రాజశేఖర్కి తెలియలేదు. తన పని తను చూసుకోవడం, భర్త అవసరాలు గమనించి మసలుకోవడం, మిగిలిన సమయంలో పిల్లవాడితో కాలక్షేపం, అదీ కాకపోతే ఏదో పారాయణ చేసుకోవడం. రోజు రాత్రిళ్ళు పిల్లవాడి దగ్గరే పడుకుంటోంది విడిగా. కానీ భర్త పక్కన పడుకోవడం లేదు. బయటకు తనే వెళ్ళడం మానేసింది. అంతా ముభావం, మూగ జీవిత్వం, మూగ రోదన. కూతురికి ఒళ్ళు బాగాలేదని తెలిసి వీరలక్ష్మి వచ్చింది. శివనందలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మనిషి బాగా చిక్కిపోయింది. కళ్ళు లోపలికి పోయాయి. శరీరం అడపాదడపా తూలుతోంది. అదేమిటే అలా అయిపోయావు అని అడిగింది బాధగా. దానికి ఆమె జవాబు చెప్పలేదు. అసలు జవాబు అనేది ఒకటి ఉంటుందన్న విషయమే తనకి గుర్తులేనట్టుంది. గళమెత్తి పాట పాడితే సంగీత సరస్వతి సాక్షాత్కరించినట్లు ఉండే ఆమె కంఠం ఇప్పుడు మూగబోయింది. ఆ పాటలన్నీ ఏమైపోయాయో మరి. ఎవరికి ఏం జవాబు చెప్తే ఏ రకంగా భావిస్తారో అన్నట్టు చిరునవ్వు తప్ప మాట లేదు.
ఆ రాత్రి రాజశేఖర్ని అడిగింది సుస్థి ఏమిటని. గాలి సోకిందట అత్తయ్యగారు. మా అమ్మగారు ఫకీర్ బాషాని తీసుకొచ్చి 2 రోజులు పూజలు అవి చేయించి తాడు తాయెత్తు అన్నీ వేయించాడు. అప్పటినుంచి అలా ఆ మాత్రం ఉంది, లేకపోతే ఎంతెంత మాటలైనా మాట్లాడేది అంటూ చెబుతుంటే నిశ్శబ్దంగా వినసాగింది శివనంద. ఎదిరించి సమాధానాలు చెప్పడం అత్తగారి ఇంట దయ్యం పట్టినట్లుగా భావిస్తే అసలు పలుకే బంగారం అయినట్లు ఉన్న శివనంద వైఖరి పుట్టింటి వారికి గాలి సోకినట్టు అనిపించింది. గలగలా నవ్వుతూ తుళ్ళుతూ పాటలు పద్యాలు పాడుతూ తిరిగే బంగారం లాంటి పిల్ల ఇలా అయిందంటే గాలి చేష్టలు కాక మరేమిటి. పిల్లని పీల్చుకు తింటున్నాయి అంటూ బావురుమంది. ఏ జన్మలో ఎవరికీ లేంది నీకెలా దాపురించిందే అంటూ గుండెలు బాదుకుంది. అత్తగారి దుఃఖం చూస్తుంటే ఆవిడ మాటలు వింటుంటే రాజశేఖర్కి కూడా నిజమేననిపించింది. గుండె బరువెక్కింది. మా ఇంటికి తీసుకుపోయి ఓ వారం రోజులు అట్టి పెట్టుకొని పంపిస్తాను అంది వీరలక్ష్మి. సరే తీసుకువెళ్ళండి అన్నాడు రాజశేఖర్. ఇక్కడ తను ఉండి ఆమె వల్ల సుఖపడుతున్నదేముంది, స్థలం మార్పు జరిగితే ఫలితం ఉంటుందేమో అనుకున్నాడు. ఆ మర్నాడే కూతుర్ని తీసుకుని ఇంటికొచ్చింది వీరలక్ష్మి. ఆడబిడ్డకు గాలి సోకిందని విని పార్వతి భయపడింది. పసిపిల్లని గబగబా మరో పక్క పడుకోబెట్టింది. అసలు మాట్లాడటానికే కంగారు పడింది. వీరలక్ష్మి కూడా కోడలి భయం గమనించి కాస్త తడబడింది. దశరథరామయ్య కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. రామచంద్ర ఏమిటి పరీక్ష అని. ఇక్కడ కూడా ఇరుగు పొరుగులకి తెలిసిపోయి వెనకట్లా శివనందని పలకరించడానికి జంకుతున్నారు. ఇవన్నీ నిశ్శబ్దంగా గమనించసాగింది శివనంద. అలా చూస్తున్న కొద్దీ ఆమెకి మనుషులన్నా వారి మాటలన్నా విరక్తి కలగసాగాయి. అది రాను రాను మర్రి ఊడల్లా విస్తరించిపోయింది ఆమె హృదయంలో. ఏకాంతంగా గడపవలసి వచ్చిన తన దుర్దినాలను తలుచుకొని కుమిలి కుమిలిపోసాగింది. హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ భర్త గుండెలకు అల్లుకుపోయి నిద్రించవలసిన వయసులో విరాగిగా అన్ని సౌఖ్యాలు వదులుకొని ఇలా అయిపోవడానికి కారణమేమిటి? తన కర్మమా, పూర్వజన్మ సంచిత పాపమా, మనుషులు చేసిన దోషమా? ఏది తన జీవితానికి శాపంగా పరిణమించింది? తన మాట ఎవరూ వినరు, తన గోడు ఎవరూ పట్టించుకోరు. ఈ మనుషులకు ఎంత చెప్పినా ఒకటే. అంచేత హృదయభారం తీరాలంటే ఆ దేవుడే దిక్కు. అందుకే ఆయన వైపు మనసు లగ్నం చెయ్యాలి. తన గదిలో దేవుడిని పెట్టుకుంది. తలారా స్నానం చేసి దేవుడి ముందు కూర్చోవడం, ఆ పూజ గంటన్నర పాటు చేసుకుంటూ ఉంటే మనసుకు ఒక విధమైన స్వాంతన కలగసాగింది. పిల్లవాడిని పట్టించుకోవడం మానేసింది. వీరలక్ష్మి చూసుకుంటోంది విజయ్ని. ఆ రోజు అమ్మా అమ్మా అంటూ పడుతూ లేస్తూ వచ్చాడు విజయ్. శివనంద ధ్యాననిష్ట చెడలేదు, కానీ తల్లిని కేక వేసింది. అమ్మా విజయ్ని తీసుకువెళ్ళడానికి మా అత్తగారు వస్తుంది మరో గంటలో, ఆవిడ వెంట వాడిని పంపించేయి అంది. వీరలక్ష్మి తెల్లబోయింది. సరిగ్గా మరో గంటకి రామలక్ష్మి వచ్చింది మనవడిని చూడటానికి. అప్పుడు శివనంద చెప్పిన మాట చెప్పింది వీరలక్ష్మి. యథార్థంగా పిల్లవాడిని తీసుకువెళ్దామనే వచ్చింది రామలక్ష్మి. కోడలు చెప్పింది విన్నాక ఇప్పుడు దయ్యం బదిలి దేవుడు పూనుతున్నట్లున్నాడు అని ఊరుకుంది. ఆ పూజా మందిరంలోనే అత్తగారిని చూసింది శివనంద. మీ మనవడిని మీరు తీసుకువెళ్ళండి, మరో 10 రోజుల్లో మీ పెద్దబ్బాయికి ప్రాణగండం ఉంది, చేతనైతే జాగ్రత్త పడండి అంది. రామలక్ష్మి గజగజ వణికింది. పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయింది. అది ఏం విచిత్రమో, సరిగ్గా శివనంద చెప్పిన 10వ రోజే కృష్ణమూర్తి పొలంలో పుట్టలేచిందని ఎవరో చెబితే చూడటానికి వెళ్ళాడు. అతనింకా 10 గజాల దూరంలో ఉండగానే తాడి చెట్టు మీద నుంచి పాకుకుంటూ వచ్చి నెత్తిన ఠక్కున కాటువేసి తప్పుకుంది మిన్నాగు. రామలక్ష్మి గుండెలు బాదుకుంది. నా చిన్న కోడలికి దయ్యం కాదు, పొరపాటు, దేవుడే ఆవహించాడు, అది ఏదంటే అదే జరుగుతోంది అంటూ ఏడుస్తూనే అందరికీ చెప్పుకుంది. అంతే, గాలి మారిపోయింది. ఏ జనాలైతే దయ్యం దయ్యం అని భయపడి ఆమెను పలకరించడానికే జంకేవారో వాళ్లే తమ బాధలు వెళ్లబోసుకుంటూ ఆమె చుట్టూ తిరగటం ప్రారంభించారు. జనం ఎలాంటివారో ఈ దెబ్బతో శివనందకి పూర్తిగా అర్థమైంది. అది మరింత వైరాగ్యాన్ని పెంచింది. ఆమె తనకి తోచింది చెప్పడం, అది జరగడం యాదృచ్ఛికం అయితేనేం, ఆమెకి మటుకు ఉన్న చెడ్డ పేరు పోయి గొప్పదనానికి నాంది అయింది. చివరికి అటూ ఇటూ కానివాడైన రాజశేఖర్ మటుకు పిచ్చివాడిలా తిరగసాగాడు. ఆనాడు దయ్యం అని తన భార్యకి దూరమైతే ఈనాడు దేవుడు దేవత అని దూరమయ్యాడు. తనలో చెలరేగే కామవాసనలను అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన శివనందకు మెల్లిగా నరాల వీక్నెస్ అధికమైంది. అదనంగా అందంగా ఆనందంగా కనిపించే జంట రోడ్డు మీద చూస్తుంటే తనను తాను నిగ్రహించుకోలేక కోరిక రగిలిపోయి స్నానం చేయడం, అది చెప్పబడటం, అలా ఎందుకు బాధపడాల్సి వస్తోంది? అందుకు కారణభూతమైన వారంతా కళ్లకు కనిపిస్తే ఆవేశంతో ఊగిపోయేది. ఆ తర్వాత ఆమె చల్లారేది. క్రమక్రమంగా తనని పూర్తిగా దైవానికి అంకితం చేసుకుంటూ తనొక అమ్మగా 10 మంది చేత పిలిపించుకునే పరిస్థితి కూడా చివరికి ఆమె చుట్టూ ఉన్న మనుషులే కలిగించారు. రోజులు గడుస్తున్నాయి.
మామగారు తండ్రి పోయినా ఆమె చలించలేదు. ఊరికి చివరగా ప్రశాంతమైన స్థలం ఎన్నుకుంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా. అన్ని విధాలా ఆమెకి దెబ్బ కొట్టిన దేవుడు ఈ విధంగా ఆమెని ఆదుకోవడం ప్రారంభించాడు. నిత్యం దైవ ప్రార్థనలతో ఆమె పరిపూర్ణత చెందిందని ఒక విధంగా చెప్పొచ్చు. విజయ్ పెరిగి పెద్దవాడవుతున్నాడు. తండ్రి అన్న పోవడంతో పల్లెపట్టున ఉండి వ్యవసాయం చూసుకోసాగాడు రాజశేఖర్. అది అలా అయింది. పెద్దవాడు అలా పోయి దాని బ్రతుకు అలా అయింది. ఇంకా ఈ వంశానికి వీడొక్కడేనేమో అని దిగులు పడుతూ రామలక్ష్మి ఉంది. రాజశేఖర్కి పెళ్లి చేస్తే అని అనిపించినా అతని బ్రతుకంతే అని శివనంద చెప్పిందని ఆ ప్రయత్నం విరమించుకుంది రామలక్ష్మి. శివనంద ఎంతగా ఎదిగిందో రాజశేఖర్కి తెలుసు. అతను ఎప్పుడు అక్కడికి రాడు. విజయ్ రాడు. వాళ్ళెవ్వరూ రారు. అయినా శివనంద ప్రత్యేకత శివనందదే అయింది. ఆమెని భక్తులే పోషిస్తున్నారు. ఎవరిని అన్నా ఆమె అమ్మ. అందులో కల్మషం కుతంత్రం లేని అమ్మ. అందుకే ఆమె పరిస్థితి 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. అందుకే అంటారు భగవద్గీతలో, ఈశ్వరుడు సర్వభూతముల హృదయములందు అంతరాత్మయై వెలుగొందుతూ తన మాయాశక్తితో ప్రాణకోటిని యంత్రంపైకెక్కించి తిప్పినట్లు పరిభ్రమింపచేస్తూ ఉంటాడు. అయితే ఆ ఈశ్వరుని కూడా తన పంచబాణాలతో కొట్టి పార్వతీ కళ్యాణం చేయించి కుమారస్వామి జననానికి కారణభూతుడైన అనంగుడు తన గుప్పిట్లోనే ఉన్న రేఖల వలె ఉన్న స్త్రీ పురుషులను బంధించి ఉంచి ఆయన కూడా ఈశ్వర ప్రేరితుడై అని అనుకుందాం ఆట ఆడిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆట. ఆ ఆటలో గెలిచేవారెవరూ ఉండరు ఓటమిని అంగీకరించడం తప్ప. అది కూడా ఆ దేవుడి గడుస్తనమే తప్ప. సమాప్తం. అనంగరేఖ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.